అందరికీ ప్రైజ్ లార్డ్. సిస్టర్ ఒక నిమిషం ఉండండి. సిస్టర్ ఒక నిమిషం. ఓకే. దేవుడిచ్చిన గొప్ప అవకాశం, ప్రైజ్ లార్డ్ సిస్టర్. దేవుడిచ్చిన గొప్ప అవకాశం బట్టి ప్రభు గొప్ప నామానికి మహిమ కలును గాక. అందరికీ ప్రైజ్ లార్డ్. గత కాలం అంతా కాచి కాపాడి ఆయన కృపలో భద్రపరచుకొని మనకి ఇంకా ఒక నూతన శుభదినాన్ని మన జీవితాలు అనుగ్రహించి ఈ ఆన్లైన్ ప్రేయర్లు అడవడానికి చూపిన దేవుడు చూపిన మహాకృపను బట్టి దేవి నామానికి మహిమ కలును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు గొప్ప నామమున వందనాలు. మన మధ్యలో షాሎም సిస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రేమలత కీర్తన పాట పాడతారు. సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రార్థన చేస్తారు. ప్రార్థన స్తుతి 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవ, కృపా కనికరం గల దేవ, మహోన్నతుల సర్వోన్నతుల సర్వశక్తివంతుల భూమి ఆకాశం చెందించిన గొప్ప దేవ, ఏసియా ప్రభాతం మీ యొక్క నామానికి లెక్కలేని వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. నాకండి ప్రభా ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు లెక్కలేని వేలాది వందనాలు ప్రభాతండి. ఎంతో మంది ప్రభా దినాన్ని నిద్రించున్నారు ప్రభాతండి. మరి మరొక దినాన్ని మా అందరు దయచేసేందుకు వందనాలు తండ్రి. ప్రభాతాన్ని ప్రతి కుటుంబానికి జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభాతండి. యేసు ప్రభాతాన్ని మరి కేవీపీ గ్రూప్ ని జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభాతండి. ఇన్ని రోజుల వరకు ప్రభాతాన్ని మాతో నడిపించి ప్రభావ ఆన్లైన్ ప్లేస్ తోడేందుకు వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. పరిశుద్ధాత్మ దేవ మీరే మహిమ పొందినాన్ని మేము విశ్వసిస్తున్నాం నా తండ్రి. పరిశుద్ధ ఏసియా ప్రభాతాన్ని ఎంతమంది అయితే ఇంకా అటెండ్ అవ్వలేదు ప్రభావ మీ యొక్క కృప ద్వారా ప్రభాతాన్ని మీ యొక్క నామంలో ప్రభాతాన్ని అందరూ అటెండ్ అవ్వాలి ప్రభాతాన్ని. ఏసు ప్రభా ఇలాంటి అడ్డకులను తీసివేయండి ప్రభాతాన్ని. సైతం ప్రభాతాన్ని ఆలోచనని ప్రభాతాన్ని కొట్టి పారేయమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. యొక్క నామానికి లెక్కలు ఇలాంటి వందనాలు ప్రభాతాన్ని సమయాన్ని ప్రభాతాన్ని మనం చేయకుండా మాకు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. హల్లెలూయా రాజా యేసయ్యా ప్రభా వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభావ. రాని బిడ్డలు కూడా జ్ఞాపకం తెచ్చుకోండి. మీ ప్రోగ్రాం నడిపించిన ప్రభాతాన్ని ఆన్లైన్ ప్రేయర్స్ సిస్టర్ని జ్ఞాపకం తెచ్చుకోండి. దాని కుటుంబానికి జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభాతాన్ని. ప్రతి విషయంలోని ప్రభాతాన్ని తోడుగా నడిపించడానికి వందనాలు తండ్రి. ముందు కూడా తోడుగా నడిపించండి ప్రభాతాన్ని. యేసయ్యా ప్రభా మరి వాక్యం ప్రభాతాన్ని ఎవరితో షేర్ చేసుకుంటున్నారో ప్రభావ వారిని జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభాతాన్ని. మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నారు తండ్రి. యేసు రాజా ప్రభావ ప్రతి ఒక్కరి ప్రభాతాన్ని వాక్యాన్ని ప్రభావ హృదయాన్ని భద్రపరచుకోవాలి ప్రభాతాన్ని. మేము యేసయ్యా ప్రభాతాన్ని మరి ప్రభావ మాకు మార్పు కలిగే జీవితాలు అనుగ్రహించండి తండ్రి. మీకు రాకడ ఎంతో ప్రభా త్వరలో ఉంది ప్రభాతాన్ని. రాకడ ప్రభాతాన్ని మేము సిద్ధపడాలి ప్రభాతాన్ని. సేవకులుగా ప్రభాతాన్ని ఎంతో మంది ప్రభావ మీ యొక్క నామాన్ని ప్రభావ మీ యొక్క నామానికి నడిపించాలి ప్రభాత రక్షణ భాగ్యాన్ని ప్రభాతాన్ని ఎంతమందికి లేదో ప్రభావాలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. మా వాక్యం ప్రభావం పంచుకుంటుండగా ప్రభావ అది ఫలించాలి ప్రభాతాన్ని. మీకు వందనాలు చెల్లిస్తున్నటువంటి ఏసు ప్రభాతాన్ని మా ప్రార్థన అంతలో మమ్మల్ని నడిపించండి. పాట ద్వారా మీరు మహిమ పొందండి. వాక్యం ద్వారా మహిమ పొందండి. ప్రతి విషయంలోని ప్రభాతాన్ని ప్రతి ఒక్కటి ప్రభావం మీ పాదల చేత పెడుతున్న ప్రార్థనని ఏసే ప్రభాతాన్ని ప్రతి బిడ్డని జ్ఞాపకం తెచ్చుకునే ప్రభాతాన్ని ప్రతి ఒక్క సంవత్సరం నుంచి విడిపించడానికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభావ ఇలాంటి ఆటంకం జరగకుండా ప్రభాతాన్ని ఆన్లైన్ ప్రేస్ లో ప్రభాతంలో ఎలాంటి ప్రభాతం డిస్టర్బెన్స్ అవ్వకుండా మీకు కృపను దయచేసి మమ్మల్ని నడిపించమని మీరు జరగబోయే ప్రార్థనలో ప్రభావం నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకే మహిమాగంతా ప్రభావాలు చెల్లిస్తూ మా కొరకే రానున్న యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అందరికీ. మన మధ్యలో ప్రేమలత కీర్తన గారు పాట పాడి దేవుని మేము పరుస్తారు. ప్రభు నామంలో మీ అందరికి కూడా శుభాభివందనాలు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటేదైన పూల కుసుమం, నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటేదైన పూల కుసుమం. నువ్వే నా ప్రాణాధారము యేసయ్యా, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము యేసయ్యా, నువ్వే నా జీవాధారము. నువ్వే లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను, నువ్వే లేకపోతే నేను ఊహించలేను, నువ్వే లేకపోతే నేను నేనేలేను, నువ్వే లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను, నువ్వే లేకపోతే నేను
ఊహించలేను. నువ్వే లేకపోతే నేను లేను. నిన్ను విడిచిన క్షణమే ఒక యుగమై గడిచెను నా జీవితం. చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం. నిన్ను విడిచిన క్షణమే ఒక యుగమై గడిచెను నా జీవితం. చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం. నువ్వే నా ప్రాణాధారము యేసయ్యా, నువ్వే నా జీవాధారము. నువ్వే నా ప్రాణాధారము యేసయ్యా, నువ్వే నా జీవాధారము. నీతో నేను జీవిస్తానే కలకాలము. నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము. లోకంలోనే ఎన్నో వెతికా అంత శూన్యము. చివరికి నువ్వే నిలిచావే సదాకాలము. నీతో నేను జీవిస్తానే కలకాలము. నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము. లోకంలో నేనెన్నో వెతికా అంతా శూన్యము. చివరికి నువ్వే నిలిచావే సదాకాలము. నిన్ను విడువను దేవా నా ప్రభువా, నా ప్రాణనాదా. నీ చేతిలో మలచి నన్ను విరచి సరిచేయునాదా. నిన్ను విడువను దేవా నా ప్రభువా, నా ప్రాణనాదా. నీ చేతిలో మలచి నన్ను విరచి సరిచేయునాదా. నువ్వే నా ప్రాణాధారము యేసయ్యా, నువ్వే నా జీవాధారము. నువ్వే నా ప్రాణాధారము యేసయ్యా, నువ్వే నా జీవాధారము. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం. నీతో ఉంటే జీవితం బటేదైన పూల కుసుమం. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం. నీతో ఉంటే జీవితం బటేదైన పూల కుసుమం. నువ్వే నా ప్రాణాధారము యేసయ్యా, నువ్వే నా జీవాధారము. నువ్వే నా ప్రాణాధారము యేసయ్యా, నువ్వే నా జీవాధారము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరికీ థ్యాంక్ యూ. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. జాసు అనే చిన్న బిడ్డ కోసం గత 2 రోజులుగా మనం ప్రేయర్ చేస్తున్నాం కదా. ఈ రోజు కూడా బిడ్డ కోసం ప్రార్థన చేద్దాము. మన మధ్యలో రవి బ్రదర్ గారు ఆ బిడ్డ కోసం ప్రార్థన చేస్తారు. ఆ బిడ్డకు సంపూర్ణ స్వస్థత దేవుడు ఇవ్వాలి. దేవుడు డాక్టర్లకు మంచి జ్ఞానం ఇవ్వాలి. ఆ బిడ్డ స్వస్థత పొందాలి. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా దేవుడు ధైర్యం ఇవ్వాలి. బిడ్డ కోసం రవి బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. తర్వాత శాంతమ్మ సిస్టర్ గారు ప్రార్థన చేస్తారు. రవి బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధులకు తండ్రి, కృపామయుడ, జీవం గల దేవ, యేసు ప్రభానికి ఎంతో వందనైనా యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి మేము ప్రార్థిష్టమేవా. నా దేవ, జాషువా బ్రదర్ గురించి మేము ప్రార్థిస్తాం. బిడ్డ మీ కృపలో జ్ఞాపకం చేసుకున్న తండ్రి, ఆ లంగ్స్ ఉన్న ప్రతి ఇన్ఫెక్షన్, ప్రతి బ్యాక్టీరియా యేసుక్రీస్తు నామములో కలిపోను గాక. హల్లెలూయా. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఐ డిక్లేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ యెషువా ది క్రైస్ట్. హల్లెలూయా. ప్రభువా, బిడ్డకు సంపూర్ణ స్వస్థత అనుగ్రహించండి. ప్రతి చీకటి శక్తులు కాల్చివేయమని ప్రార్థిష్టం దేవా. అయినా ప్రతి శోధన, ప్రతి డెత్ని క్యాన్సల్ చేస్తాం వేసుకున్నాము. ఆ దేవా, సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించమని ప్రార్థిష్టం. అయినా మీ జీవం పోషింపజేయండి. నా దేవా, సమృద్ధికరమైన జీవాన్ని మేము ప్రకటిస్తున్నాం యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున. హల్లెలూయా. ప్రభువా, అక్కడ జీవంతో నింపినైనా ఆ బిడ్డ గొప్ప సాక్షిగా ఉండాలా, నీ నామాన్ని మహింపరచాలా. బలమైన సాధన బిడ్డ వాడుకోండి. కుటుంబీకులు శాంతి సమాధానం ఇచ్చేయండి. వాళ్ళ విశ్వాసాన్ని బలపరచాలి. ప్రభువా, మీ కృపలోనైనా ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఆదరణ ఇచ్చేయమని ప్రార్థించినప్పుడు సంపూర్ణ స్వస్థపరిచి దేవుని ఎత్తి గొప్ప సాక్ష్యం తీసుకురమ్మని ప్రభువా, నీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ సార్. ఆమేన్ సార్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్.
శాంతమ్మ సిస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రార్థించుకుందాము. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, దేవాతి దేవ, రాజాతి రాజా, మా గొప్ప దైవానికి వందనాలు తండ్రి. నీకే స్తుతులు స్తోత్రాలు నాయన ప్రభా. సాయంకాల సమయంలో ప్రభా మీరు ఇచ్చిన ఈ కృప కొరకే నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన ప్రభా. జాసు అనే బాబు గురించి ప్రార్థిస్తున్నాం నాయన. చిన్న బిడ్డ ప్రభా నువ్వు ముట్టి స్వస్థపరచండి తండ్రి. శిరస్సు మొదలుకొని పాదం వరకు నా ప్రభా బిడ్డను ప్రభా మీ రక్త ప్రోక్షణ దయచేయండి. మీ గాయపడ్డ హస్తంతో నాయన బిడ్డను ముట్టండి, తాకండి, సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి నా ప్రభా తండ్రి. నీకే వందనాలు దేవా. నీ గాయాల ద్వారా మాకు స్వస్థత కలుగుతుంది నా ప్రభా. నీకే వందనాలు తండ్రి. ఆ బిడ్డను ప్రభా సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ప్రభా తండ్రి. ఆ ఊపిరితిత్తులను ప్రభా మీరు ముట్టండి, తాకండి. ఆ లంగ్స్ ఇన్ఫెక్షన్ అంతా మీరు తీసివేయండి ప్రభా. అయ్యా ప్రభా నీకే వందనాలు. నీరు, వాపు అన్ని తీసివేయండి ప్రభా. జ్వరము తొలగించండి నాయన. నిమోనియాను తొలగించండి. ప్రతి ఒక్క సైతాన్ దురాత్మలన్నీ గద్దించండి ప్రభా. ఆ బిడ్డను ముట్టడానికి వీల్లేదేసు ప్రభా. బిడ్డ చుట్టూ నీ అగ్ని కంచి వేయండి. నీ దూతల కాపుదల దయచేయండి. పనిచేస్తున్న ప్రతి సైతాన్ దురాత్మలన్నీ నీ దహించి అగ్ని చేత కాల్చివేయండి ప్రభా. గొప్ప కార్యాలు మీరు జరిగించండి బిడ్డకు నాయన. సంపూర్ణ స్వస్థత కలిగించండి నా ప్రభా. యేసయ్యా నీకే వందనాలు తండ్రి. నీ అగ్ని కంచె బిడ్డ చుట్టూ వేయండి నా ప్రభా. యేసు ప్రభా నీకే వందనాలు తండ్రి. నా ఎద్దుకు వచ్చి వాడిని మాత్రం త్రోసివేయనా నా ప్రభా. యేసయ్యా నీకే వందనాలు. ఆ బిడ్డ ప్రభా నిన్ను ఆశ్రయించి ఉన్నారు ప్రభా. మీరు కేడంగా ఉండండి, ఆశ్రయంగా ఉండండి ప్రభా. సంపూర్ణ స్వస్థత మీరు దయచేయండి. ఆ కుటుంబంను ప్రభా తల్లిదండ్రులను మీరు బలపరచండి తండ్రి. ధైర్యపరచండి నాయన. గొప్ప దేవుడవు ప్రభా. గొప్ప కార్యాలు జరిగించే దేవుడవు తండ్రి. నీకే వందనాలు నాయన. మీ చేతికి అప్పగించుకున్నాం ప్రభా. బాబుకు సంపూర్ణ ఆరోగ్యము, స్వస్థత మీరు దయచేయండి. ఆ కుటుంబాన్ని మీ సాక్షికి బిడ్డగా నిలబెట్టుకోండి ప్రభా. యేసయ్యా నీకే వందనాలు నాయన. డాక్టర్లకు కూడా మంచి జ్ఞానం దయచేయండి నాయన. మంచి వాడుతున్న మందుల్లో మీ రక్త ప్రోక్షణ దయచేయండి అయ్యా. మీరే గొప్ప కార్యం మీరు జరిగించండి. గొప్ప స్వస్థత మీరు దయచేయమని బాబుని మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. మీరే ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగించమని, కుటుంబానికి తోడై ఉండి రక్షించమని నీ ఘనమైన హస్తానికి అప్పచెప్పుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. మన మధ్యలో ప్రియాంక సిస్టర్ గారు వాక్యదానికి నడిపిస్తారు. సిస్టర్ ప్రైజ్ లార్డ్. సిస్టర్ ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా ప్రార్థన ప్రభా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పర్లకు తండ్రి స్తోత్రం. నేను బంగారు పాదలకు నైనా ప్రభా వేలాది వందలలో కృతజ్ఞతలు స్తోత్రాలు నిష్ఠ గొప్ప దేవా. మీకంటే గొప్ప దేవుడి లెక్కల్లో ఎవరు లేనైనా ప్రభా. సర్వం నెరిగిన సర్వాధికారి, మీకు సమస్తం సాధ్యమైన ప్రభా. అసాధ్యమైనది ఏది లేనైనా ప్రభా. ఈ దినమందు ప్రభా మమ్మల్ని మీ బంగారమైన రేఖల కింద దాచి భద్రపరిచిన విధానం అంతటిని బట్టి కూడా నేను ప్రభా నీకే వేలాది వందలాలు కృతజ్ఞతలు ప్రభా. ఈ సాయంకాల సమయం అందు ప్రభా మేమందరము చేరి ప్రభా నిన్ను ఆరాధించుకుంటున్నాం ప్రభా. ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన దాన్ని బట్టి కూడా నైనా నీకే వేలాది వందలాలు కృతజ్ఞతలు ప్రభా. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ముట్టండి ప్రభా. ఈ తండ్రి మీకే వేలాది వందలాలు ప్రభా. ఇంకెవరైతే రారో ప్రభా వాళ్ళని కూడా దీవించి ఆశ్రదించి మా ఆరాధంతట్లో మీరు తోడునమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. మనం ఇప్పుడు యేసుక్రీస్తు బోధించిన అత్యంత ప్రాముఖ్యమైన విత్తువాని ఉపమానం గురించి మనం తెలుసుకుందాము. మత్తయి సువార్త 13వ అధ్యాయం 1 నుంచి 23 వచనాలు మట్టుకు చూసుకుందాం మనము. మత్తయి సువార్త 13వ అధ్యాయం 1 నుంచి 23 వరకు చూసుకుందాం మనము. ఆ దినముందు యేసు ఇంటి నుండి వెళ్లి సముద్ర తీరంలో కూర్చుండెను. అప్పుడు యేసు ప్రభు ఇంటి నుంచి బయలుదేరంట సముద్ర తీరం పక్కన ఒడ్డు పక్కన కూర్చున్నాడు. అప్పుడు కూర్చున్నప్పుడు జనులందరూ ఆయన అక్కడ వెళ్ళి కూర్చున్నారని చెప్పేసి జనులందరూ వెళ్ళి అక్కడ చేరినంట. సముద్ర తీరం యేసు ప్రభు అక్కడ ఉన్నాడని చెప్పేసి అందరూ వెళ్ళి అక్కడ చేరేసరికంటే అప్పుడు యేసు ప్రభు ఏం చేసిండు, దోణలోకి కూర్చున్నాడు. దోణలోకి కూర్చున్నప్పుడు వాళ్ళందరూ ఆయన ఎక్కి అక్కడ కూర్చున్నా గాని వాళ్ళందరూ దాని చుట్టూ సముద్ర తీరం ఒడ్డున అందరూ చేరి అక్కడ ఒడ్డున దరికి నిల్చున్నారు. దరికి నిల్చున్నప్పుడు ఆయన ఏం చేసిండంటే వాళ్ళందరినీ చూసి ఏం మాట్లాడాలా, ఎట్లా మాట్లాడాలా అని చెప్పేసి వాళ్ళకి తోని మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళిండంట. బయలు వెళ్ళినప్పుడు
కొన్ని విత్తనములు రోడ్డు పక్కన, కొన్ని విత్తనములు రాతి నేలలో, కొన్ని విత్తనములు ముండ్ల పొదల్లో పడ్డాయి, కొన్ని విత్తనములు మంచి నేలలో పడ్డాయి. కాబట్టి దేవుని వాక్యాన్ని మన హృదయం, దేవుని వాక్యానికి ప్లస్ మన హృదయానికి ఉన్న స్థితిని, సంబంధాన్ని చాలా స్పష్టంగా చూపిస్తున్నది ఈ వాక్యము. కాబట్టి ఇందులో మనము ప్రధానంగా గమనించవలసినవి 3 విషయాలంట. 3 విషయాలు అన్నప్పుడు ఏమనంటే, రాతి నేల పడ్డది, మంచి రోడ్డు పక్కన పడ్డది దాని గురించి చూసుకుందాం. అయితే మొదటిది దారి పక్కన పడ్డది, దాని గురించి చూసుకుందాము. అయితే దారి పక్కన పడినప్పుడు అది వాళ్ళు ఏం చేస్తారంటే వాక్యాన్ని వింటారు కానీ అర్థం చేసుకోరు. కాబట్టి ఇదేమంటున్నాడు అంటే రోడ్డు పక్కన పడ్డాయి కాబట్టి పక్షులు వచ్చి ఎత్తుకుపోయినాయి అని చెప్పేసి చెప్తున్నారు. పక్షులు వచ్చి ఎత్తుకుపోయినాయి అని చెప్పేసరికంటే అప్పుడు ఏంటంటే వాక్యాన్ని ఏం చేస్తారంటే దాన్ని అర్థం చేసుకోరు. కాబట్టి అప్పుడు వాళ్ళ హృదయంలో నుంచి సాతానుడు వచ్చి ఎత్తుకొని పోతాడు ఆ వాక్యాన్ని. వాళ్ళు ఏం చేయాలంటే అట్లా కాకుండా అర్థం చేసుకుంటూ ఉండాలి. అయితే ఇప్పుడు మనము అర్థం చేసుకోలేం కాబట్టి అవి రోడ్డు పక్కన పడ్డాయి కాబట్టి అవి పక్షులకు కనబడ్డాయి కాబట్టి పక్షులు వచ్చి వాటిని ఎవరు చూసలేరు అని చెప్పేసి ఎత్తుకొని పోతారు. కాబట్టి మనం కూడా మన హృదయాన్ని, వాక్యాన్ని అట్లా వదిలిపెట్టకుండా చెప్పినప్పుడు విని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంటది. రాతి నేల పడిన విత్తనం, అది వాళ్ళు ఏం చేస్తారంటే రాతి నేల మీద పడ్డ విత్తనము సంతోషంగా వింటారు వాక్యాన్ని. అక్కడ లోతుగా లేనందున అవి వెంటనే మొలిచాను. అంటే అయితే ఏం చేస్తారంటే రాతి నేల మీద పడ్డ విత్తనము సంతోషంగా వింటారు, వాళ్ళు వాక్యాన్ని సంతోషంగా వాక్యాన్ని వింటారు. వాక్యాన్ని విని ఏం చేస్తారంటే వాళ్ళకు ఏదైనా సమస్య వస్తుంది, ఏదైనా బాధ వస్తుంది, ఆపద వస్తుంది. ఆపద వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఆ విన్న వాక్యం దాని మీద విశ్వాసాన్ని వదిలేస్తారు. కాబట్టి మనం కూడా అట్లా వాక్యాన్ని విని దాచబెట్టుకోవాలి, వదిలేయద్దు. వీళ్ళు ఏం చేస్తారంటే రాతి నేల మీద పడ్డ విత్తనం తొందరగా మొలిచింది అని చెప్పేసి అంటారు. కానీ వాళ్ళు సంతోషంగా వాక్యాన్ని వింటారు కాబట్టి వాళ్ళకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు విశ్వాసాన్ని పూర్తిగా వదిలేసుకుంటారు. వాళ్ళు అట్లా వదిలేయద్దు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు మనకు. అయితే రెండోది ఏంటిదంటే ముండ్ల పొదల పడిన విత్తనం. ముండ్ల పొదల పడిన విత్తనము వీళ్ళు వాక్యాన్ని, ఈ లోక సంబంధమైన చింతలు, అంటే వాక్యాన్ని వింటారు, ఈ లోక సంబంధమైన చింతలు, ధనాపేక్ష, ఇతర వ్యామోహాలు ఇవన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర. ముండ్ల పొదల పడిన విత్తనం అది వాక్యాన్ని, చెట్లు పెరుగుతాయి కాబట్టి అందులో అంత కంప ఉంది కాబట్టి, ముండ్ల పొదలు ఉన్నాయి కాబట్టి అది పెద్దగైనా అది వాటిలను వనకొట్టేస్తూ ఉంటది కాబట్టి పైకి లేవలేకపోతాయి. కాబట్టి ఈ వాక్యాన్ని, ముండ్ల పొదల పడిన వాక్యాన్ని, వీళ్ళు వాక్యాన్ని వింటారు కాబట్టి వాళ్ళకి ఈ లోకం మీద ఆశ ఎక్కువ ఉంటది, ధనం మీద ఆశ ఎక్కువ ఉంటది, ఇతర వ్యామోహాల మీద ఆశ ఎక్కువ ఉంటది. కాబట్టి ఆ వాక్యాన్ని ఎదుగనివ్వకుండా పూర్తిగా అణిచివేస్తారు. ఇక్కడ ఏమని వాక్యాన్ని వింటారు కానీ వీళ్ళకి అన్నిటి మీద ఆశ ఉంటది కాబట్టి అణిచివేస్తారు. ఈడేమనుంది, అవి మొలుస్తాయి కాబట్టి కంప ఉన్నది కాబట్టి ముళ్ళ కంప మొత్తం వీటిని ఒత్తేస్తుంది, పెరగనివ్వకుండా అణిచి వేస్తూనే ఉన్నది. అట్లా ఈ వాక్యము వాళ్ళకి వింటారు కానీ లోకం మీద ఆశ ఎక్కువ ఉంటది. ఏది చూసినా దాని మీద ఆశ ఎక్కువ, ధనం మీద, ఇతర వ్యామోహాల మీద అట్లా ఉంటది. అట్లా వాక్యాన్ని విని అట్లా వదిలేస్తుంటారు కాబట్టి అణిచివేస్తది. అంటే నువ్వు ఎదగొద్దు అని చెప్పేసి వీట్ల మీద అణిచి వేస్తూ ఉంటారు. ఇక మనం చూస్తా ఉంటే మూడోది ఏమని ఉంటదంటే నేల మీద పడిన విత్తనం అని. నేల మీద పడిన విత్తనము ఎంతో నిజాయితీగా వాక్యాన్ని వింటారు, దాన్ని అర్థం చేసుకొని సహనంతో పాటించే హృదయం, వాక్యాన్ని విని సహనంతో పాటించే హృదయం. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయంతో గ్రహించి, మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము కొవ్విన, వారి చెవులు వినుటకు మందమైనవి, వారు తమ కన్నులు మూసుకున్నారు. అయితే వీళ్ళు వాక్యాన్ని వింటారు, చాలా సంతోషంగా వింటారు, సహనంతో పాటిస్తారు. వాళ్ళ హృదయము ఎట్లా అంటే ఇప్పుడు
వాక్యాన్ని విని వీళ్ళలాగా రోడ్డు పక్కన పడ్డదేమో ఏం చేస్తుంది, వింటారు, అర్థం చేసుకోరు, కాబట్టి అపవాది వచ్చి ఎత్తుకుపోతుంది. రాతి నేల మీద పడ్డది ఉంటది కాబట్టి తొందరగానే అక్కడ ఏది లేదు కాబట్టి మొలుస్తుంది, కాబట్టి వాళ్ళకి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు విశ్వాసాన్ని వదిలేస్తూ ఉంటారు. ముళ్ళ పొదల పడినది కాబట్టి అది ఎదగడానికి చూస్తుంది, కాబట్టి అది అణిచివేస్తుంది పెరగకుండా. వాక్యాన్ని వాళ్ళకు లోకం మీద ఉంటది కాబట్టి ఇది ఏంటంటే హృదయాన్ని సంతోషంగా వింటారు. వీళ్ళు అలా చేయరు కాబట్టి వీళ్ళ హృదయంలో ఏ దానికి సాతానుకు గాని ఈ లోకాశలకు గాని దేనికి గాని చోటు ఇయ్యారు కాబట్టి వీళ్ళ హృదయంలో అది నాటుకుపోయింది కాబట్టి 30 ఫలిస్తుంది. ఇంకా దానికి డబుల్ 60 అవుతుంది, ఇంకా దానికి డబుల్ 100 ఫలిస్తూ ఉంటది. అంత అద్భుతంగా ఫలిస్తుంది. కాబట్టి మన హృదయంలో వాక్యం విన్నప్పుడు ఏ దానికి కూడా సాతానుకు చోటియకుండా మన హృదయాన్ని జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఉంచుకుంటూ ఉండాలి. ఏ దానికి సాతానుకు చోటు ఇయ్యద్దు. కాబట్టి మీ హృదయాన్ని సిద్ధం చేసుకోండి అని చెప్పేసి అంటున్నాడు. దేవుని వాక్యము శక్తివంతమైందంట. ఆయన కంటే శక్తివంతమైంది ఇంకేదన్నా ఉంటుందా ఈ లోకంలో? ఆయన కంటే గొప్ప దేవుడు, మనకంటే గొప్ప దేవుడు లోకంలో ఎక్కడ కూడా లేడు. కాబట్టి ఆయన వాక్యం ఎంత శక్తివంతమైనది కాబట్టి మనలో ఉన్నప్పుడు మనము ఏ దానికి కూడా ఈ లోకాశలకు గాని అపవాదికి గాని దేనికి కూడా చోటియద్దు అని చెప్పేసి అంటున్నాడు. కానీ శక్తివంతమైనది కానీ ఫలితం మీ హృదయ స్థితి పైన ఆధారపడి ఉంటుంది. వాక్యం శక్తివంతమైంది కాబట్టి మన హృదయం పైన ఆధారపడి ఉంటుందంట. మన హృదయము అంటే దేనికంటే దానికి ఆశ చూపిస్తుంటది. కాబట్టి మన హృదయం ఆశ చూపించినప్పుడు మనము దేనిపైన కూడా ఆశపడద్దు. ఏదేనిపైన ఆశపడ్డప్పుడు మనం దేవుని దూరం చేసుకుంటుంటాం, అవి విన్న వాక్యాన్ని దూరం చేసుకుంటుంటాం. కాబట్టి ఏమంటుందంటే మన హృదయం పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి మన హృదయంలో ఏ దానికి కూడా చోటియద్దు, దేవునికి తప్ప వేరే దానికి చోటియద్దు. మన ఫ్యామిలీలో ఏదైనా చెప్పినా కానీ ఫస్ట్ దేవునికి చోటియాలి తప్ప బయట దానికి దేనికి చోటియద్దు. కాబట్టి మన హృదయంలో సంతోషంగా ఆయనని ఆహ్వానిస్తూ ఉండాలి. ఆయన చెప్పిన వాక్యాన్ని కాదు అని అనకుండా త్రోసి వేయకుండా చూసుకోవాలి అని చెప్పేసి అంటున్నాడు. ఇంకొక వాక్యాన్ని చూస్తున్నాము. ఇంకొకటి సంఖ్యాకాండము 6వ అధ్యాయం 24వ వచనం చూస్తున్నాం. యెహోవా నీకు తన సన్నది కాంతిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానం కలుగచేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నామమును ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదించాను. కాబట్టి యెహోవా ఈ వాక్యాన్ని స్వయంగా మోషే మోషకు చెప్పి యాజకుడైన అహరోనుతో చెప్తున్నాడు. ఈ వాక్యం దేవుడు స్వయంగా మోషకు చెప్పి యాజకుడైన అహరోను ద్వారా ఇశ్రాయేలీయుల ప్రజలపై పలకమన్నాడు. అత్యంత శక్తివంతమైన దీవెనంట. ఏది? దీనిని యాజక ఆశీర్వచనం అని పిలుస్తారు. 3 అనుభవాల్లో ఈ వాక్యాన్ని మనం చూసుకుందాం. ఫస్ట్ది ఏంటంటే దైవిక ఆశీర్వాదం. ఈ వాక్యము ఆశీర్వాదానికి మూలం, మనుష్యులు కాదు, సాక్షాత్తు దేవుడు. కాబట్టి ఈ వాక్యము మనుషుల నుండి వచ్చినది కాదు, కాబట్టి సాక్షాత్తు దేవుడే అని స్పష్టమవుతుంది. చెప్తున్నది మనుషులు, ఇప్పుడు యాజకులు, మోషే, అహరోనులు వీళ్ళు కాదు, దేవుడే అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. ఇది కేవలము ఆర్థిక సంపదనైనంట. ఆర్థిక సంపద మాత్రమే ఇది ఆత్మీయ శాంతిని మరియు శారీరక ఆరోగ్యాన్ని అంట, కుటుంబ సంక్షేమాన్ని కూడా సూచిస్తుంది. మనం శారీరక ఆరోగ్యాన్ని, కుటుంబ సంక్షేమాన్ని కూడా సూచిస్తూ ఉంది. ఇంకోటి దైవిక సంరక్షణ. ఈ లోకం అనేక ప్రమాదాల నుంచి మరియు కీడుల నుంచి శోధనలో ఉంది. ఈ లోకం ఇప్పుడు మొత్తం శోధనల పైన, ఎన్నో కీడులు, ఎన్నో ప్రమాదాలు, శోధనలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వాటన్నిటి నుంచి మనల్ని దేవుడు మాత్రమే కాపాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో ఎవరైనా వచ్చి మనుషులు వచ్చి దేవుడు తప్ప మనల్ని ఎవ్వరూ కాపాడే వాళ్ళు లేరు. కాబట్టి
లోకం మీద ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎన్నో కీడులు జరుగుతున్నాయి, ఎన్నో శోధనలు కూడా జరుగుతున్నాయి. వాటన్నిటి నుంచి మనల్ని ఒక్కలంటే మన యేసు ప్రభు తప్ప ఎవ్వరు కూడా కాపాడే వాళ్ళు లేరు. ఇది మనకు అందరికీ దేవుని సంరక్షణ. దేవుడు మనల్ని ఆయన రెక్కల కింద ఏదన్నా ఆపద వచ్చినప్పుడు, నా బిడ్డలకు ఆపద వస్తుందని చెప్పేసి ఆయన కోడి ఎట్లా రెక్కల కింద కప్పుకొని ఉంటుందో, మనల్ని కూడా ఆయన తన రెక్కల కింద కప్పుకొని ఉన్నాడు. ఏది మన క్రైస్తవ బిడ్డలకు గాని ఏ ఆపద రానియకుండా, లోకం మీద ఎన్నో జరుగుతుంది కాబట్టి ఆయన మనకి ఏది రానియకుండా ఆయనే కాపాడుతూ ఉన్నాడు మనల్ని అందరినీ. మూడోది దైవిక ప్రేమ. దేవుడి వాక్యంలో మనల్ని అంటే నన్ను నిన్ను అందరినీ అని చెప్తూ ఉన్నాడు. మనల్ని నన్ను ఒక్కదాన్నే కాపాడుతున్నాడు అని చెప్పేసి అంటలేడు. నన్ను మన క్రైస్తవులందరినీ ఆయన కంటికి రెప్పలుగా, అంటే ఒక గుంపులో నువ్వే ఉన్నావు అని నిన్ను ఎంచుకుంటున్నాడు. ఇప్పుడు హిందువులు ఉన్నారు, హిందువులను కాపాడుతున్నా లేదు, అందులో సీరియల్ నెంబర్ని అంటే మనం ఉన్నాము, మనల్ని ఒక్కలాగా గుర్తిస్తున్నాడు. అలా నా ఇంట్లో నా బిడ్డలు ఉన్నారు అని చెప్పేసి ఆ గుంపులో ఒకరిగా కాకుండా ఒక వ్యక్తిగా నిన్ను ప్రేమిస్తున్నాడు. అంటే ఒక్కలాగా కాకుండా ఒక వ్యక్తిగా, అంటే ఎంత మందిలో ఉన్నా నా బిడ్డ అక్కడ ఉన్నది, నా బిడ్డని నేను కాపాడాలి అని చెప్పేసి ఆయన మనల్ని గమనిస్తూ ఉన్నాడు, మనల్ని కాపాడుతూ ఉన్నాడు, మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవునికి నీవు ఒక లెక్క మాత్రమే, అంటే ఒక సంఖ్య, అంటే ఒక నెంబరు. ఇప్పుడు పిల్లలలో 2వ నెంబరు, 3వ బిడ్డ, 2వ కూతురు ఇట్లా అంటారు. అట్లా ఒక సంఖ్య మాత్రమే కాదు, ఆయన సొంత బిడ్డ అంట నువ్వు. అంటే నా సొంత బిడ్డ. ఇప్పుడు తల్లిదండ్రులు నా సొంత బిడ్డని అని చెప్పేసి ఎట్లా అంటాడు, యేసు ప్రభు కూడా అట్లా నా సొంత బిడ్డ అని చెప్పేసి నీకు ఏది నీ వ్యక్తిగతంగా ఏ అవసరాలు వచ్చినా, ఏ భయాలు వచ్చినా ఆయనకు తెలుసు. అంటే నువ్వు దేని గురించి భయపడుతున్నావు, ఏ ఆపద వస్తుందని నీకు తెలుస్తున్నది, ఏ కష్టం వస్తుందని నీకు తెలుసు, ఈ బాధ ఉన్నది, ఈ కష్టాలు ఉంది. కాబట్టి ఆయన మనకంటే ముందుగా ఆయనకు తెలుసు. కాబట్టి అందుకే ప్రత్యక్షంగా నా బిడ్డ అని చెప్పేసి నా బిడ్డని నేను ఆశీర్వదించాలి, నా బిడ్డని నేను కాపాడుకోవాలి, నా బిడ్డని నేను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పేసి ఆయన కోరుకుంటున్నాడంట. కాబట్టి మన ఏదాన్ని కూడా చోటియద్దు. మన హృదయంలో కానీ, మన పర్సనల్ విషయంలో కానీ, మన ఇంట్లో కానీ వేరే దానికి చోటియకుండా ముందు మన దేవునికి మాత్రం, యేసు ప్రభుకి తప్ప వేరే వాళ్ళకి చోటు ఇయ్యద్దు. ఆయన చెప్పిన వాక్యాన్ని మన హృదయంలో నాటింపజేసుకోవాలి. మన హృదయంలో ఆయన వాక్యం తప్ప వేరేది ఏది కూడా ఉండదు. ప్రతి సమస్య నుండి, ప్రతి ఆపదల నుండి మనని కాపాడుతున్నది ఆయన ఒక్కడే. మనకి ఏ బాధ వచ్చినా ముందు ఆయనకి తెలుస్తూ ఉంటది. కాబట్టి మనము ఏది మనుషులకి భయపడకుండా దేవునికి భయపడాలి, దేవునికి లోబడి జీవించాలి. కాబట్టి ఫస్ట్ మన హృదయంలో ఆయనకు మాత్రమే చోటు ఇయ్యాలి. ఆయన చెప్పిన వాక్యాన్ని మనము రాతి నేల మీద పడ్డట్టు, ముండ్ల పొదల పడ్డట్టు, రోడ్డు పక్కన పడ్డట్టు మనము తీసివేయకుండా, త్రోసివేయకుండా జాగ్రత్తగా మంచి నేల మీద పడిన విత్తనం ఎట్లా 30 అంతలుగా ఎట్లా ఫలించింది, 60 అంతలుగా ఎట్లా ఫలించింది, 100 అంతలుగా ఎట్లా ఫలించింది. కాబట్టి మనం కూడా మన హృదయంలో దేవుని వాక్యాన్ని అట్లా ఫలింపజేసుకోవాలి. ఫలింపజేసుకున్నప్పుడు దేవుడు నా బిడ్డలు నా మాట విని నన్ను మాత్రమే అనుసరించేంత జాగ్రత్తగా ఉంటున్నాడని చెప్పేసి ఆయన ఎంత సంతోషంగా ఉంటాడు. ప్రతి అవసరాన్ని బట్టి మనల్ని కాపాడుతున్నాడు. కాబట్టి మన హృదయంలో దేనికి కూడా చోటియకుండా విన్న వాక్యాన్ని మన హృదయంలో జాగ్రత్తగా, భద్రంగా మన వస్తువుని ఎట్లా కాపాడుకుంటామో ఆయన వాక్యాన్ని కూడా మనము జాగ్రత్తగా కాపాడుకొని దాని అనుసారంగా జీవించుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన పరిశుద్ధుడా, మీకు ఎవరి వందనాల కృతజ్ఞతల ప్రభావిత తండ్రి, విత్తన వాక్యాన్ని ప్రభావ మేము మంచి నేల మీద పడిన విత్తనం లాగా ప్రభావ మొలవాలి ప్రభావిత తండ్రి. వాక్యాన్ని విని ప్రభా మేము ఎలా ఫలిస్తున్నాం ప్రభా, 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఎలా ఫలిస్తున్నాం ప్రభా, అలా ఫలించాలి ప్రభా. మా హృదయాలు ఫలించాలి ప్రభా.
అవును ప్రభా, ముండ్ల పొదల పడిన విత్తనంలా ఉండద్దు ప్రభా, రాతి నేల పడిన విత్తనంలా ప్రభా, విశ్వాసాన్ని వదలకుండా అలా వదులుకోవద్దు ప్రభా. ఇస తండ్రి, మా రోడ్డు పక్కన పడిన విత్తనం ప్రభా, విని కూడా అర్థం చేసుకోలేకుండా ఉంటే అపవాది వచ్చి ఎత్తుకుపోతుంది ప్రభా. అలా కాకుండా ప్రభా, మంచి నేల మీద పడిన విత్తనం ఎలా ఉందో ప్రభా, ఎలా ఫలించిందో ప్రభా, మా హృదయాలు కూడా అలా ఫలించాలి ప్రభా. మా హృదయంలో నుంచి ప్రభా సాతానుకు చోటియకుండా కాపాడమని అడుగుతున్నాను ప్రభా. ఇతని వాక్యాన్ని ప్రభా మా హృదయంలో నాటింప చేసుకోవాలి ప్రభా. మేము కూడా అలా ఫలించాలి ప్రభా, మా జీవితాలు కూడా ఫలించాలి ప్రభా. ఇక్కడ వచ్చి ప్రతి ఒక్క బిడ్డను ముట్టండి ప్రభా, ఆశీర్వదించమని అడుగుతున్నాను ప్రభా. ఏ బిడ్డ అనారోగ్యంతో ఉంది ప్రభా, ప్రతి ఒక్క బిడ్డని ప్రభా వాళ్ళ హృదయంలో మీ వాక్యాన్ని నింపమని అడుగుతున్నాను ప్రభా. వాళ్ళ హృదయంలో మీ వాక్యాన్ని వెలిగింప చేయమని అడుగుతున్నాను ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను ముట్టి దీవించి ఆశ్రయించి వీటిని వాక్యంలో తప్పులుంటే క్షమించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ ఆంటీ. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. అందరికీ దేవుడిచ్చిన గొప్ప అవకాశం బట్టి దేవి నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజుకు నాది 100 రోజులు పూర్తయింది. దేవుడు చూపిన మహాకృప, అసలు అనుకోని రీతిగా దేవుడు నాకు ఇచ్చిన అవకాశము దేవి నామానికి మహిమ కలగాలి. ఎందుకంటే నేను అసలు ఊహించుకోలేదు నాకు అవకాశం వచ్చిందని. దేవుడు మహాకృపను బట్టి దేవుడు అవకాశం ఇచ్చిండు. అయితే ఫస్ట్ స్టార్టింగ్ లో చాలా భయం కలిగింది. అసలు నేను ఎట్లా లీడింగ్ చేయగలుగుతాను, నాకు ఇంగ్లీష్ రాదు, వాళ్ళ పేర్లు మెన్షన్ చేయాలంటే ఎలా చేయాలి అని చాలా భయం కలిగింది. నాకు ఇచ్చిన రోజు అందరు కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నారు. నాకు భయం అనిపిస్తుంది. వాళ్ళు చెప్తున్నా, నేను తిరిగి మళ్ళీ థ్యాంక్స్ కూడా చెప్పలేకపోతున్నా. తర్వాత రోజు అనుకున్న, అందరూ నాకు అట్లా చెప్పారు కదా, నేను మరి తిరిగి థ్యాంక్స్ కూడా చెప్పలేకపోయాను ప్రభా అని ప్రేయర్ చేసుకున్నా. దేవా నువ్వే నాకు జ్ఞానమి తండ్రి అని ప్రేయర్ చేసుకున్నాను. దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడు వాడుకున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క దేవుడిచ్చిన విధానాన్ని బట్టి ఆయన మహాకృప. అయితే దేవుడు నాకు ఇచ్చిన తర్వాత ఈ యొక్క ఆన్లైన్ ఎలాగ నడిపించాలని ఈ యొక్క కేబిపిఎం విషయంలో జాన్ బ్రదర్ కానీ, ప్రియాంక సిస్టర్ కానీ, మరి పరిశుద్ధరావు బ్రదర్ కానీ, రవి బ్రదర్ కానీ, వీళ్ళందరూ కూడా చాలా హెల్ప్ చేశారు. మేము వాళ్ళ ఇది ప్రాసెస్ ఎలాగ నడిపించాలో వాళ్ళందరూ హెల్ప్ చేసి ఈ ఎట్లా క్రియేట్ చేయాలో ఇవన్నీ చెప్పి, పరిశుద్ధరావు బ్రదర్ కూడా చాలా హెల్ప్ చేశారు. జాన్ బ్రదర్, ప్రియాంక సిస్టర్, మరి రవి బ్రదరు, వీళ్ళందరూ చాలా హెల్ప్ చేశారు. ప్రభు నామంలో మీ అందరికీ ప్రైజ్ లార్డ్. మీకు అందరికీ థ్యాంక్స్. ఈ తర్వాత స్టార్టింగ్ లో నాకు ఎట్లా చేయాలో నాకు అర్థం కాలేదు. దీని విషయంలో విన్నది కూడా చాలా హెల్ప్ చేసిండు. వాళ్ళ పేరు పెట్టడం తర్వాత విన్న చూపించండి ఇలాగంటే సరే అని ఒక లిస్ట్ లో పేర్లు రాసియడం అట్లాగా పెట్టడం దేవుడిచ్చిన మహాకృప. ఈ యొక్క కేబిఎంలో ఈ 100 రోజులు నడిపేయడానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి దేవుని మహిమ కలుగును గాక. అయితే దేవుడు నా జీవితంలో చేసిన సాక్ష్యాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. అయితే గత కొన్ని నెలలుగా చాలా ఇబ్బందుల్లో చాలా ఇబ్బందులు ఉన్నామన్నమాట. చాలా శారీరకంగా కానీ చాలా సమస్యలు ఎదుర్కోవడం జరిగింది. అయితే ఈ యొక్క 3 నెలల్లో దేవుడు చాలా కార్యాలు నా జీవితంలో కానీ, నా కుటుంబ జీవితంలో కానీ చాలా జరిగించిండు. చాలా అప్పుల్లో ఉన్నాము. లీడింగ్ నా చేతికి రాకముందు అప్పుల బాధలు ఉన్నాం. కుటుంబంలో ఆర్థిక సమస్య అనే ప్రాబ్లం ఉంది, అప్పుల సమస్య ఉంది. అయితే దేవుడు చూపిన మహాకృప, దేవుడు నన్ను బ్లెస్సింగ్ చేయడానికి నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చాడేమో అనిపించింది. అయితే దేవుడు అప్పుల బాధ నుంచి విడిపించిండు. ఏ అప్పు చేతైతే నేను బాధపడుతున్నానో ఆ అప్పు లేకుండా దేవుడు అప్పు మొత్తం తీసేశాడు. ఈ యొక్క లీడింగ్స్ రాకముందు చాలా అప్పులు ఉన్నామని వేరే వాళ్ళని ఇట్లా అడిగాం, కొంచెం హెల్ప్ అంటే ఇట్లా అప్పుగా తీసుకొని మళ్ళా తిరిగి రిటర్న్ వడ్డీతో సహా మీకు ఇస్తాను అని వేరే వాళ్ళని అడగడం జరిగింది. అయితే వాళ్ళు ఏమన్నారంటే సరే నేను ఇస్తాను అని చెప్పి 3 రోజులు చెప్పింది. ఇస్తానని చెప్పింది. వరుసగా చెప్పిన తర్వాత మేము వెళ్ళి కాగితం రాసుకున్నామా, ఒక కాగితం రాసుకుందాము మాకు అని అంది. సరే అని బాండ్ పేపర్ అన్నీ తీసుకెళ్ళాము. మరి ఆమెకి వాళ్ళకి ఎలాగ అనిపించిందో నాకైతే అర్థం కాలేదు. తీరా డబ్బులు ఇచ్చే మూమెంట్ కు నేను ఇవ్వను, మీరు తిరిగి కట్టరు అని మాట్లాడారు. అంటే అదేంటండి అలా అంటారు, మీకు నమ్మకం ఉంటే ఇవ్వండి లేకపోతే లేదని అన్నాను. నాకు కూడా ఏమనిపించింది అంటే నమ్మకం లేకపోతే మనం ఎక్కడ కూడా
అసలు దేవుడు కూడా ఆ యొక్క మాట సహించడు. దేవుడు ఏమంటాడంటే, నా యందు నువ్వు నమ్మకం ఉంచితేనే నీ జీవితంలో నేను కార్యం జరిగిస్తానంటాడు. దేవుని వాక్యంలో లేఖనాలు చాలా సాక్ష్యం ఇస్తున్నాయి. ఇంకా నాకు కూడా సరే వీళ్ళకి నమ్మకం లేదు కదా, ఇవ్వపోయారు అనుకొని ఇంకా సైలెంట్ ఇంటికి వచ్చాను. కానీ చాలా బాధ కలిగి ఏడ్చుకున్నాను. దేవుని పాదాలు చెంత ప్రార్థన చేసుకుంటూ ఏడ్చా. ప్రభా ఏంది ప్రభా ఇట్లా జరిగింది, ఇస్తామని తర్వాత మీరు మళ్ళీ తిరిగి మాకు ఇవ్వరేమని అన్నారు. అయినా అని ఇంకా చాలా ప్రార్థన చేసుకొని చాలా దుఃఖం కలిగింది అన్నమాట. అప్పుడు దేవుడు మాట్లాడిండు, అది నీకు ఇవ్వకపోవడమే మంచిది, నీ క్షేమం కొరకే అది తప్పించబడింది, దాని విషయమే నువ్వు బాధపడకు అని దేవుడు మాట్లాడినప్పుడు నాకు ఇంకా ధైర్యం అనిపించింది అనమాట. ఏదైనా మన జీవితంలో ఏదైనా కీడుకు మన మేలుకే కదా అని దేవుడు మాట్లాడిన తర్వాత నాకు చాలా ధైర్యం కలిగి సరే అని కొద్ది రోజులు ఓపిక పట్టుకొని అట్లా కొనసాగుతుంటే ఈ మధ్య కాలంలోనే అప్పు మొత్తం తీరిపోయేటట్టు దేవుడు కృప చూపించిండు. నాకు అనిపించింది, దేవా నువ్వు చూపించే కార్యము మేము ఊహించేది కొద్దిగా, నువ్వు జరిగించేది చాలా ఎక్కువగా జరిగిస్తావు కదా ప్రభా. నాకు తర్వాత అర్థమైంది గనుక దేవుడు నా జీవితంలో చాలా ఆయన కృప చూపిండు. ఈ యొక్క లీడింగ్ చేయకముందు కూడా వాక్యము కేవీపీలో వాక్యం పెడుతుంటే మా ఇంట్లో ఈయన బ్రదర్ ఏం చేశాడంటే అసలు వాక్యం పెట్టినిచ్చేవాడు కాదు, తీసి నేలకు విసిరి కొట్టే, ఒక రోజైతే విసిరి కొట్టడం కూడా జరిగింది. అయితే మరి తర్వాత ఈ లీడింగ్ రోజు ఒకరోజు డ్రాప్ అయిపోతే ఎవరో ఒకరు అడ్జస్ట్ చేయగలుగుతారు, మిగతా రోజులన్నీ అడ్జస్ట్ చేయాలంటే ఎట్లా ప్రభా అని దాని విషయం కూడా ప్రార్థన చేసి 3 నెలల్లో ఒక్క రోజు కూడా ఆటంకపరచలేదు. ఏ రోజు కూడా ఆటంకపరచకుండా దేవుడు మహాకృప చూపించిండు. అయితే 2 రోజులు నేను లీడింగ్ చేయలేకపోయా. అంటే ఆ రోజు అననుకూల పరిస్థితి ఉండే. ఆ రోజు రవి బ్రదర్కి చెప్పడం జరిగింది, బ్రదర్ నడిపించిండు. బ్రదర్కి చాలా థ్యాంక్స్. దేవి నామంలో బ్రదర్కి ప్రైజ్ లార్డ్. ప్రేమలత జీవితం విషయంలో కానీ దేవుడు గొప్ప కార్యం చేసిండు. వినోద్ కూడా చాలా మొండిగా ప్రవర్తించేవాడు. ప్రేయర్ చేయడం జరిగింది అబ్బాయి విషయంలో కూడా. అబ్బాయి కూడా స్కూల్కి వెళ్ళకుండా కొంచెం చాలా సతాయించిండు. అబ్బాయి విషయమే ప్రార్థన చేసినప్పుడు ఇప్పుడు చక్కగా వెళ్ళటం, ఈ చెప్పిన మాట వినడం, దేవుడే అబ్బాయి పట్ల, ప్రేమలత పట్ల, వినోద్ పట్ల దేవుడే మహాకృప చూపిండు. అయితే ఎప్పుడైతే దేవునికి దగ్గరగా వెళ్ళాలి, ఇంకా దేవునిలో ఇంకా బలంగా బలపడాలి, అనేకులకు దేవుని గురించి ప్రకటించాలని ఎప్పుడైతే అడుగు ముందుకేసినామో విపరీతమైన శోధనలు, శ్రమలు, బాధలు వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే సాతానుడు మనం ముందుకు వెళ్లకుండా ఆ యొక్క శ్రమల చేత ఎప్పుడైతే నల్లగొడతాడో మనం సర్దుకొని ఇంకా దేవుని పని మన ద్వారా జరగకుండా మనం ఆగిపోతామని సాతాను పలు విధాలుగా నా ఎడలో ప్రయత్నించింది అన్నమాట. మమ్మకు హెల్త్ విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ, భర్త విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ చాలా రకాలుగా ఇంకెటు నీకు ఊపిరి తిప్పుకోవడానికి అవకాశం లేదన్నట్లుగా సాతాను పలు విధాలుగా ప్రయత్నించిండు. కానీ నేను అనుకున్నాను ఒకటే, ప్రభా మేము బ్రతికితే నీ నామ మహిమార్థమై బ్రతకాల భూమి మీద, లేకపోతే నీ నామానికి అవమానం తెచ్చే వరకు మేము ఉంటే మాకు ఈ భూమి మీద బ్రతికే వేస్ట్ ప్రభా, ఉండడం కూడా మేము అనవసరము. మాకు క్షేమదాయం అనుకుంటే నీ నామానికి మహిమకరంగా బ్రతకాలనుకుంటేనేమో భూమి మీద నిలబెట్టు, లేదనుకుంటే మాకు బ్రతికే లేకుండా చేయ ప్రభా. జీవ మరణం నీ చేతులు ఉన్నాయి కాబట్టి నీకే అప్పచెప్తున్నానని ప్రార్థన చేసుకున్నాను. దేవుడు సాతాను ఓడిపోయేటట్టు దేవుడు మా జీవితంలో ఆయనే జయమిచ్చి మా పక్షం నిలబడి ఎన్నో కార్యాలు చేసిండు. అట్లాగే మన ఆత్మీయ తండ్రి చంద్రశేఖర్ అన్న కూడా చాలా విషయాల్లో ఏదన్నా అన్న పరిస్థితి ఇట్లుందన్న, ఇది పలాని సమస్య అన్న, పలాని సమస్య అంటే ఎప్పుడు కూడా అన్నను అడిగినప్పుడు ఎప్పుడు కూడా అన్న విసుక్కోకుండా, అన్న ఎప్పుడు అన్న అంతా బిజీగా ఉంటారు, ఆఫీస్ విషయంలో కానీ, సేవ విషయంలో కానీ ఇంకా చాలా బిజీగా ఉంటారు. కానీ అన్న సమాధానంగా అట్లా కాదమ్మా, ఇట్లా ఏదైనా మనకు కేంద్ర బిందువు దేవుడే, ఆయన పాదాలు పట్టుకోవడమే, దేవుడి మీద ఆధారపడాలా, ప్రార్థన చేయాలా అని అన్న చెప్పడం, అన్న చెప్పిన మాటలు చాలా నన్ను బలపరిచినాయి. నన్ను అంతా ఇంత బలపరచలేదు. అట్లాగా అన్న ప్రతి విషయంలో కూడా చాలా, చంద్రశేఖర్ అన్న కూడా మాకు చాలా హెల్ప్. అంటే ప్రార్థన పూర్వకంగా బలపడాలా, మనం సిద్ధపరచబడాలా, మనం ఎదగాల దేవుళ్ళలోగా అని ఏది అడిగినా అన్న మాత్రం చాలా సమాధానంగా చెప్పి మమ్మల్ని ధైర్యపరచడం, ఓదార్చడం,
ప్రేయర్ చేయడం మా పక్షాన అన్న కూడా చాలా ప్రేయర్ చేసిండు. అన్న కూడా చాలా థ్యాంక్స్. మీరందరూ కూడా సహకరించిండ్రు. ఎందుకంటే ఒక ఆ ప్లేస్ లో ఎవరన్నా చెప్పకపోతే ఇంకా వేరే వాళ్ళకు ఇవ్వడం జరిగింది కాబట్టి వాళ్ళు ఎవరిని అడిగినా కూడా ఇవాళ మేము చెప్పం సిస్టర్, ఇవాళ మాకు ఉదర్ సిస్టర్ అని ఎవరు కూడా అనలేదు. అందరూ సహకరించారు. చాలాగా సహకరించి దేవుడి వాక్యము ఈ 3 నెలల్లో ఎలాంటి ఇబ్బంది ప్రాబ్లం లేకుండా మీరందరూ ఎవరినన్నా అడిగిన వెంటనే చెప్తామని చెప్పిండ్రు. మీకు చాలా ప్రభు నామంలో వందనాలు, మీకు థ్యాంక్స్. దేవుడిచ్చిన గొప్ప అవకాశము, మీరందరూ సహకరించిండ్రు. నాకు చాలా సంతోషం అనిపించింది ప్రభా. ఈ సేవ జీవితంలో లోకంలో ఏదేదో వ్యక్తి సంతోషపడతారు కానీ నాకైతే ఈ 3 నెలల్లో అసలు ఎట్లాగంటే కొద్ది రోజులే అయింది, ఒక 1 నెల రోజులు అయిందేమో నాకు లీడింగ్ చేతికొచ్చి అన్నట్లుగా అనిపించింది. స్టార్టింగ్ లో భయం అనిపించింది, తర్వాత గబగబా వర్క్ పనులుంటే పనులు చేసుకోవడం, తర్వాత ఆ టయానికి కూర్చొని 8:40 కల్లా స్టార్ట్ చేసుకొని అందరు జాయిన్ అవుతుంటే రోజు దేవుని నామాన్ని మహిమపరచుకోవడం, ప్రార్థన చేసుకోవడం, దేవునికి మహిమకరంగా పాటలు, వాక్యం ప్రతిరోజు అందరి నోట దేవుని వాక్యం వినబడుతుంటే ఒక దేవుడు ఏదో ఒక రూపకంగా ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంటే చాలా సంతోషం అనిపించేది అనమాట. నిజమే కదా, దేవుడు ఎంత గొప్ప దేవుడు. మన హృదయంలో ఏదైతే బాధ ఉందో ఆ బాధ కోసము దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడినప్పుడు నాతోనైతే దేవుడు ప్రతి ఒక్కరి ద్వారా సూటిగా మాట్లాడిండు. అప్పుడు ఉదయం నుంచి సాయంత్రం దాకా మనం లోకంలో పనిచేసి ఇంటికి వస్తాం. ఏదో ఎన్నో గలిబిలిమైన రకరకాల సమస్యలు మనకు ఎదురుపడుతుంటాయి. ఏ సమస్య నిమిత్తమైన మనం బాధపడుతున్నప్పుడు వాక్యం ద్వారా మాట్లాడడం మళ్ళీ ధైర్యం కలిగిద్ది అనమాట. ఆ దేవుడు నాతో మాట్లాడిండు, ఇంకా కొండంత ధైర్యం వచ్చిద్ది అనమాట. అట్లాగా దేవుడు ఈ 3 నెలల్లో కృప చూపి ఆయన ఈ యొక్క లీడింగ్ విషయంలో దేవుడు నన్ను వాడుకున్నందుకు సమస్త మహిమ ఘనత ప్రభావాలు మన దేవునికే చెందిన గాక. దేవుడు ఈ చిన్న సాక్ష్యం దీవించును గాక. అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అందరికీ ప్రైజ్ లార్డ్ ప్రభు నామంన. ఇంకా మీ జీవితంలో చేసిన సాక్ష్యాలు ఒక్కొక్కరు పంచుకోండి. దేవుడు నా జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మీ జీవితంలో ఈ 3 నెలల్లో ఈ 100 రోజుల్లో దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాన్ని సాక్షి రూపకంగా ఒకరొకరు పంచుకోండి. మన మధ్యలో సుజాత సిస్టర్ గారు తమ సాక్షి జీవితాన్ని పంచుకుంటారు. సిస్టర్ ప్రైజ్ లార్డ్. సిస్టర్ ప్రైజ్ ద లార్డ్. సిస్టర్ అందరికీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రైజ్ ద లార్డ్. ఈ ఆన్లైన్ సర్వీస్ లో నేను పాల్గొనడం ఇది 4th ఇయర్. ప్రభు నన్ను ఏ విధంగా నడిపిస్తున్నాడు అంటే ప్రతిరోజు ప్రతి ఒక్క బిడ్డ ద్వారా వాక్యం చెప్తున్నాడు, వాక్యంతో మాట్లాడుతున్నాడు, వాక్యంతో నన్ను దర్శిస్తున్నాడు. నా సమస్యల్లో కూడా ప్రభు నాకు అన్ని విషయములుగా విడుదలను, దేవుడు విజయంను దయచేస్తున్నాడు. కాకపోతే కొన్ని సందర్భాల్లో నేను కొంచెము ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్ ద్వారా కొంచెం ముందు వెనకలాడుతుంటామట. ఎందుకంటే ఇది యూట్యూబ్ లో కాబట్టి మనం మాట్లాడే విధానం అంతా కూడా చాలా మంది చూస్తూ ఉంటారు. పైగా ఇది వరల్డ్ వైడ్ కాబట్టి మనము మాట్లాడే పద్ధతిలో కూడా కొంచెం మార్పులు, భాష కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే కామెంట్స్ వస్తాయి, మళ్ళీ మనకు బ్యాడ్ కామెంట్స్ ఇస్తారు. కాబట్టి ఎంతో జాగ్రత్తగా పడుతుంటా. కానీ చాలా సార్లు నాకు ఈ థ్రోట్ ఇన్ఫెక్షనే కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటుంది అనమాట, ఈ కరోనా వచ్చినప్పటి నుంచి. అయితే దేవుడు ప్రతిసారి కూడా నాకు సహాయం చేస్తున్నాడు, ఆటంకాలన్నీ కొట్టివేస్తున్నాడు, ప్రతి విధమైన శోధనల నుంచి కూడా నన్ను తప్పిస్తున్నాడు. గృహం విషయంలో, బిడ్డల విషయంలో కూడా దేవుడు కార్యములు చేస్తున్నాడు. దేవుడికే మహిమ కలుగును గాక. ప్రతి ఒక్క బిడ్డ ద్వారా వాక్యంలో ఎన్నో మర్మాలను తెలియజేస్తున్నాడు. కొన్నిసార్లు వాక్యం రిపీట్ అవుతోంది మంది. ఆ రిపీట్ అయిన వాక్యం 2 సార్లు వస్తుంది అంటే దాంట్లో ఏదో గొప్ప మర్మం దాగి ఉంది అని నేను అనుకుంటున్నా. ప్రభు ఇచ్చినటువంటి ఈ సమయం కొరకు వందనాలు. దేవుడు ఈ రీతిగా నన్ను దర్శిస్తున్నాడు, ఈ రీతిగా నన్ను బలపరుస్తున్నాడు. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు యేసు ప్రభుకే చెల్లును గాక. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. సిస్టర్ జీవితంలో దేవుడి గొప్ప సాక్ష్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన మధ్యలో దీప సిస్టర్ గారు దేవుడు తన జీవితంలో చేసిన కార్యాన్ని సాక్ష్య రూపంగా పంచుకుంటారు. సిస్టర్ ప్రైజ్ లార్డ్. సిస్టర్ దీప సిస్టర్ ప్రైజ్ లార్డ్. సిస్టర్ మనోజ్ బ్రదర్ ప్రైజ్ లార్డ్. బ్రదర్ ప్రైజ్ లార్డ్. బ్రదర్ దేవుడు మీ జీవితంలో చేసిన సాక్ష్యాన్ని పంచుకోండి బ్రదర్. సరే సార్. సోదరు మేసుప్రభా, నా దేవ ప్రతి దిన ప్రేర్ జరుగుతుంది. నీ కృప నీ వల్ల కలిగింది మేము విశ్వసిస్తున్నాం. నా ప్రభా మీరే సాక్ష్యం ద్వారా మీరు మాట్లాడమని సమీన్ దేవిస్తారు మంచిగా తగ్గింపు నడిపించింది అని మొదటి భయం వచ్చింది. మన ఎట్లా నడిపిస్తాను ప్రేర్లు అవి పెట్టిన
కానీ మంచిగా తగ్గింపు, సాత్వికల మనసు. సిస్టర్ చెప్తే వెంటనే నాకు చెప్పాలంటే నేను మీ వాక్యంకు రెడీ అయినా, ప్రిపేర్ అయినా చెప్పినా, కానీ సిస్టర్ అంతా తగ్గించు, సాత్వికల మనసు ఆమెకి ఇచ్చిన దేవుని ఒక అభిషేకం ద్వారా నడిపించి గొప్పగా వాడుకుంది. కనుక ఆమెకి ఇంకా గొప్ప వాడుకోవాలని, ఆమె ఇంత వాడుకున్నానికి వందాలి, ఇంత జరిగించడానికి వందాలి, ఇంకా సాత్వికల మనసు, దేవుని మనసు ఇచ్చినానికి వందాలి, ఇంకా ఆత్మీయ దగ్గరని మనం అందరం ప్రే చేయాలని చేస్తున్న ప్రస్తుతం. బ్రదర్, మీ జీవితంలో చేసిన దేవుడి సాక్ష్యాన్ని పంచుకోండి బ్రదర్. సార్, నా జీవితంలో ఇంకా ఆత్మీయలో నడిపించిన ఆత్మ గట్టిగా తయారైన సార్. ఇంకా మన సిస్టర్ మన అక్కడికే సేవ జరిగింది, మన గొప్ప కార్యం జరిగించు. ఒక సాక్ష్యం బాలనగర్లో ప్రభావ సాక్ష్యం ఉంది. కానీ ఒకసారి ప్రేరికి వచ్చింది, గర్వసంచి వాళ్ళ పెద్ద గడ్డ ఉన్న చెప్పిండ్రు. టెస్ట్లో వచ్చింది బరాబర్. మళ్ళీ వాళ్ళు ప్రేరికి వచ్చిన తర్వాత మళ్ళీ టెస్ట్ తీయమన్నాడు. తీసినదిగా ఆ గడ్డ కనిపించలేదు. ఆ కృష్ణ డాక్టర్ అంట ఆయన చెప్పినాడు, అరే ఇంతకుముందు చూసే టెస్ట్ ఇది ఉంది, ఈ టెస్ట్ ఉంది, ఏందమ్మా చూస్తే మీరు ప్రే చేస్తారా అంటే, అవును ఒక బ్రదర్ దగ్గర ప్రే చేస్తాం, నేను మీ ప్రే చేసాం అని చేసినాం, ఇది ప్రేయర్ వల్ల కలిగింది ఒక కృష్ణ డాక్టర్ చెప్పినాడు. కనుక ఇంకా ఈ ప్రేయర్ వల్ల ఇంకా కొత్త కొత్త ఆత్మలు వస్తున్నాయి, అనేక సేవ జరుగుతున్నాయి, అనేక జీవితంలో గొప్ప కార్యం జరుగుతున్నాయి. కనుక దేవుడు ఈ సాక్ష్యం దీవించగాక. ఆమేన్. ఆమేన్ సార్. థ్యాంక్ యూ బ్రదర్. దేవుడు బ్రదర్ జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి ప్రభు నామానికే మహిమ కలుగును గాక. మన మధ్యలో జాను బ్రదర్ గారు దేవుడు తన జీవితంలో చేసిన సాక్ష్యాన్ని పంచుకుంటారు. జాను బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుడు యొక్క అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు. ముఖ్యంగా మనం చెప్పాల్సుకున్న విషయం ఏంటంటే, ఏదో రకంగా మనల్ని దేవుడు వాడుకుంటుండు. మనకు సేవ ఫుల్ టైం సేవ లేకపోయినా, ఇబ్బంది అవుతున్నా, మనకు పార్ట్ టైం ఒక సేవలాగా ఇది మనకు ఒక ఆన్లైన్ మీటింగ్ జరుగుతుంది. కాబట్టి దేవుడు మనకి అందరు కొంచెం ఒక డేలో పోయి ఒక వారంలో 2 సార్లు పోతారేమో సేవ, కానీ మనం కంటిన్యూ కూడుకుంటున్నాం. ఇది దేవునికి మేము కలుగునాక ఒక విషయంలో, ఎందుకంటే ఈ యొక్క ధన్యత ఎవరికి లేదు. అసలు ఉన్నదాన్ని కూడా పంచుకుంటలేరు అసలు. ఎందుకంటే సొంత పనులలో బిజీ అంటారు, అవి బిజీ అంటారు. ఒక మనిషి సాధారణంగా ఒక ఫోన్ చూడాలంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు ఒక 100 సార్లు ఫోన్ చూస్తాడు మనిషి. కానీ దేవుని విషయానికి వచ్చేటక్కలా మెసేజ్ చెప్పడం కానీ, ఇట్లా జాయిన్ కావడం కానీ అయితలేదు. ఎందుకు మరి? అది వాళ్ళ సొంత పనులన్నా ఏదో తెలియదు. మాకైతే దేవుడు ఎటువంటి విషయంలో మాకైతే ఇబ్బంది కాకుండా చూసుకుంటూ, నేను ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, మెసేజ్ టైంలో నేను అప్పటి నుంచి ఇదే అంటాను, నేను మెసేజ్ టైంలో క్యాన్సిల్ కావద్దు నా మెసేజ్ ఖచ్చితంగా నేను చెప్పుకోవాలని చెప్పేసి అనుకుంటా. ఖచ్చితంగా ఆ టైంలో దేవుడు ఎట్లనో ఒక రకంగా దేవుడు హెల్ప్ చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా మనకు దేవుడు ఇంతవరకు మనకు తోడుగా ఉన్నాడు. సిస్టర్ కూడా మంచిగా లీడ్ చేసింది. కాబట్టి ఇంకా ఎవరెవరైతే రాలేకపోతారో వాళ్ళందరూ రావాలని నా యొక్క మనవి. ఎందుకంటే ఎంతమంది వచ్చి కూడుకుంటే అంత బలంగా ఉంటుంది మన ఒక గ్రూప్ కానీ, మన ఈ యొక్క ఫౌండేషన్ కానీ. కాబట్టి మనుషులు కావడం అవసరం. దీనికి మనుషులు ఉంటేనే, ఒక గుంపు ఉంటేనే పెద్దగా మనుషులు కనిపిస్తారంటారు చూసిరా. కాబట్టి అందరం కూడుకోవడం, అందరం పార్టిసిపేట్ చేయడం చాలా అవసరం. ఎంత పని ఉన్నా, ఏం పని ఉన్నా ఒక్క గంట సేపు దేవుని కోసం కేటాయించడం చాలా అవసరం. ఈ యొక్క మా విషయంలో నాకు కానీ, ప్రియాంక కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా దేవుడు కాపాడండి. పాప విషయంలో కూడా కానీ మాకు ఎటువంటి కష్టం లేకుండా మెసేజ్ టైంలో కానీ, పాట టైంలో కానీ, ఒక్కోసారి నేను లేట్ జాయిన్ అవ్వడం అంతే తప్ప ఒక్క రోజు కూడా కాకుండా ఉండలేము. ఏదో ఒక రోజు కానీ ఖచ్చితంగా జాయిన్ కావాలి అందరూ. నా యొక్క మనవి, అందరూ దేవుని నామంలో అందరూ వాడబడాలి. సేవ టైం లేకపోతే ఇట్లైనా సేవ చేసేటట్టు చూసుకోవాలి. ఈ రకంగా దేవుని సేవ చేసుకోవాలని నా యొక్క మనవి. ఎందుకంటే మనకు దేవుడు సేవ అవకాశం ఇట్లైనా అవకాశం కలిగిస్తుంది కదా. ఇట్లా ఆ వాక్యం చెప్తే ఎంతో మంది వింటారు తెలుసా, యూట్యూబ్ ద్వారా కానీ ఎట్లా అందరూ వింటారు కదా. ఒక్కొక్కరి నుంచి ఒక మాట వస్తుంటుంది, అరే ఇట్లా వాక్యం ఇట్లానంట, వాళ్ళని వాక్యం ఇట్లా మాట్లాడినంట దేవుడు, మేము విన్న మీ వాక్యం గ్రూప్ లో ఇట్లా చెప్తారు అని చెప్పేసి అందరి వాడుకోవాల్సి వస్తుంది. దేవుడు అందరు వస్తే అందరు రావాలి, అందరు దేవుని నామంలో వాడబడాలా, ఆ యొక్క సేవలో వాడబడాలా. కాబట్టి అందరు రావాలని నా యొక్క మనవి. అందరికి ప్రైజ్ లార్డ్. దేవుడు ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు. అందరికి ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అందరికి ప్రైజ్ లార్డ్. మన మధ్యలో శాంతమ్మ సిస్టర్ గారు దేవుడు తన జీవితాలు చేసిన కార్యాన్ని సాక్ష్య రూపకంగా పంచుకుంటారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవునికి ఘనత, మహిమ, స్తుతి, ప్రభావాలు కలుగును గాక. కేబిపిఎం గ్రూప్ లో జాయిన్ కాకముందు అసలు ఎవరికన్నా వాక్యం చెప్పాలంటే అసలు చెప్పలేకపోయేదాన్ని. దేవుడు సేవకు పిలిచిండు కానీ అసలు కేబిపిఎం లో గ్రూప్ లో జాయిన్ కాకముందు అసలు ఎవరికన్నా వాక్యం చెప్పాలంటే ధైర్యం సరిపోయేది లేదు,
చెప్తే వీళ్ళేమనుకుంటారో అని చెప్పడానికి కూడా నాకు ధైర్యం జాలేదు లేదు. కానీ ప్రతిదినము దేవుడు కేబిపిఎం గ్రూప్ ఇచ్చినందుకు దేవునికి వందనాలు. దేవుడి కేబిపిఎం గ్రూప్ లో కూడా నెలకొకసారి వాక్యం చెప్పడానికి కూడా దేవుడు కృప చూపించిండు. మా జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో మేలు చేసిండు. అనుదినము దేవుని వాక్యం ద్వారా బలపడుతున్నాం, దేవునికి దగ్గరగా ఉంటున్నాం. ప్రార్థనలో దేవుడు పట్టుదలతో ప్రార్థన చేయటానికి కూడా దేవుడు సాయం చేసిండు. ప్రతి ఒక్కళ్ళలో ఉండి కూడా దేవుడు అనుదినం మాట్లాడుతున్నాడు. కేబిపిఎం గ్రూప్ లో ఉన్నంత వాక్యము ఫస్ట్ లో నాకు అనిపించేది లేదు. అన్ని సంఘాలు ఒకటే కదా, అంతా యేసుప్రభువే కదా అని ఎటు పడితే అటు వెళ్ళి ప్రార్థనకు వెళ్ళేదాన్ని. కానీ దేవుడు నాకు చూపిస్తున్నాడు, సంఘాల్లో ఉజ్జీవం లేదు, సంఘాలు ఏదో నామకార్థంగా వెళ్తున్నారు వస్తున్నారు. దేవుడు అన్ని ప్రతిదినం నాకు సంఘాలను చూపిస్తున్నాడు. ఈ సంఘాల వ్యవస్థ ఎట్లా ఉంది, సంఘాల గురించి ప్రార్థన చేయాలని చెప్పి దేవుడు నాకు ప్రేరేపణ ఇస్తున్నాడు. కేబిపిఎం లో గ్రూప్ లో జాయిన్ అయినాకే నాకు ప్రతి ఒక్కటి కూడా నాకు వివేచన శక్తి దేవుడు నాకు చూపిస్తున్నాడు. ఈ కేబిపిఎం లో గ్రూప్ లో ఉన్నంత వాక్యాలు ఎక్కడా లేవు. అంతగా దేవుని అంత ఆత్మీయులు పోయినట్లు నేను అంత ఎక్కువగా ఏ సంఘాలు 1-2 సంఘాల్లో తప్ప అంత ఎక్కువ నేను చూడలేదు. అంత వాక్యాలు అంత మంచిగా వాక్యము ఆత్మీయ లోతుకు దేవునికి దగ్గరగా అభిషేకం పొందినట్లు నాకు అంత ఎక్కువ కనిపించలేదు. దేవుడు ఈ సత్యాన్ని నాకు కేబిపిఎం లో వచ్చినాక అన్ని సంఘాలు ఒకటి కాదు అనని దేవుడు నాకు బయలుపరిచిండు. ఈ కుటుంబంలో ఎన్ని శ్రమలు, ఎన్ని శోధనలు, సాతాను ఎన్ని శోధనలు తెచ్చిపెట్టినా మనకు దేవుడు ప్రార్థనలో పెట్టినప్పుడు, విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాకు జవాబు ఇస్తున్నాడు. దేవుడు నా భర్తకు కూడా ఎన్నోసార్లు సీరియస్ అయిండు. ప్రేయర్లో పెట్టినాక దేవుడు ఆయనకు మంచి ఆరోగ్యం దేవుడు ఇచ్చిండు. ఎంత తాగుతున్నప్పుడు కూడా దేవుడు ఆయన కృపలో భద్రపరుచుకుంటూ దేవుడు కాపాడుతున్నాడు. దేవుని నామానికి వందనాలు. చంద్రశేఖర్ బ్రదర్ కూడా నా వందనాలు. మాకు ఇట్లా వాక్యము కేబిపిఎం గ్రూప్ లో ఈ అవకాశము లోకంలో ఎక్కడ ఈ అవకాశం లేదు. కానీ అన్న అంత వాక్యం రాకపోయినా కానీ నేర్చుకొని ఇంకా దేవుళ్ళు ఎదగటానికి ఈ కేబిపిఎం గ్రూప్ ఒక మంచి గొప్ప అవకాశం. ఇది జాయిన్ అయిన కాడి నుంచి మన వాక్యం చెప్పేటానికి ప్రార్థనలో ఉండి దేవుణ్ణి అడిగి ఇంకా తెలియని మర్మాలు కూడా దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. అట్లా దేవుణ్ణిలో బలపడటానికి ఇది ఒక మంచి అవకాశము దేవుడు కల్పించిండు. అన్న కేబిపిఎం గ్రూప్ లో ఈ వాక్యం అనుదినం వాక్యం ద్వారా ఎంతో బలపడుతున్నాము. కుటుంబాల్లో కూడా దేవుడు ఎన్నో కార్యాలు చేసిండు. దేవి సిస్టర్ కూడా ఎంతో మంచిగా లీడింగ్ చేసింది. అసలు 3 నెలలు 100 రోజులు గడిచిపోయినట్టే లేదు, ఒక నెల అయిపోయినట్టే ఉంది. సిస్టర్ కూడా దేవుడు ఎంతో మంచిగా వాడుకున్నాడు. ఆత్మ నడిపింపు చేత గొప్పగా దేవుడు ఆమెను కూడా మంచిగా సేవలో వాడుకున్నాడు. దేవుడు ఆ ఫలము దేవుడు ఆమెకి ఇస్తాడు. దేవుని నామానికి వందనాలు. ప్రతి ఒక్కరు కూడా లీడింగ్ చేస్తుంటే నాకు 8:45 దాటిందంటే కలవదు ఫోను. అందుకని ముందే జాయిన్ అయిపోతుంటా. నేను వాక్యం ఎక్కడ వినకుండా మిస్ అయిపోతానని. సిస్టరు చాలా బాగా ఆత్మ బాగా లీడింగ్ బాగా చేసింది. అన్ని దేవుని చిత్తం లేని ఏది కూడా జరగదు. దేవుడు మంచిగా లీడింగ్ లో ఆమెను మంచిగా వాడుకున్నాడు. ఇంకా ముందు లీడింగ్ చేసే వాళ్ళు కూడా దేవుడు అలాగే భయపడాల్సిన పని లేదు. కొంచెం భయంగానే ఉంటది కానీ దేవుడు బహుబలంగా వాడుకుంటే అదొక ధన్యత దేవుడు ఇచ్చిండు. దేవుని నామానికి స్తోత్రాలు. అందరూ సిస్టర్లు అందరూ కూడా దేవుడు మంచిగా లీడింగ్ చేసిండ్రు. వాళ్ళందరినీ కూడా దేవుడు వాడుకున్నాడు. గొప్ప ధన్యత అందరికీ దేవుడు ఇచ్చిండు. ఇంకా ఈ కేబిపిఎం గ్రూప్ లో దేవుడు ఇంకా బలంగా అందరినీ వాడుకోవాలా, సేవలో ఇంకా గొప్పగా సర్వసత్యంలోకి దేవుడు అందరు నడిపించాలా. అందు గురించి దేవుడు ప్రార్థన చేస్తున్నాను. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుడి జీవితంలో చేసిన సిస్టర్ జీవితం చేసిన కార్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. దీప సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. సిస్టర్ దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాన్ని సాక్షి రూపంగా పంచుకోండి. ఓకే సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామములో సాక్ష్యం నా లైఫ్ లో అంటే కేబిపిఎం గ్రూప్ లో వచ్చినాక దేవుడు ఇచ్చిన ప్రతి మాటల ద్వారా నేను బలపడినాను. ఎందుకంటే చెప్పిన ప్రతి వాళ్ళు ఎవరైనా వాక్యం చెప్పినా
ఈచ్ ఆఫ్ ది పాయింట్ లోనే కానీ దేవుడు ప్రతిరోజు మాట్లాడేవాడు కాబట్టి అట్లా జీవితంలో ఏ వాక్యం అయితే హృదయానికి తగిలిందో అది మార్చుకోవడానికి ప్రయత్నించడము. ఇంకా దేవుని యొక్క నీతిని సత్యని ప్రకటన చేయాలా, ఆయనను వెంబడించాలా, ఇవన్నీ ఈ ఫీల్డ్ లో నుంచి నేను నేర్చుకున్నాను KBPM నుంచి. సో బిఫోర్ దట్ అంటే దేవుని యొక్క వాక్యం వింటుండే, పాటలు పాడుతుండే, వర్షిప్ చేయి అన్ని చేసేవాళ్ళం. కానీ ఎట్లా అంటే బ్రతికిన దినములన్నీ కూడా ఆయనకే సమర్పించుకొని బ్రతకాలా, చేయాలా, ఇవన్నీ ఇక్కడికి వచ్చినాకనే నేర్చుకున్నాను. అంతకు ముందు కంటే నార్మల్ గా క్యాజువల్ గా వెళ్ళిపోయే వాళ్ళము. ఎందుకంటే ఎక్కడెక్కడో దేవుని వాక్యం విన్న వాళ్ళము. కొన్ని సంఘంలలో అంటే KBPM లేనప్పుడు కూడా వేరే చర్చెస్ లో ఉన్నప్పుడు కూడా అంత అర్థమయ్యేది కాదు లైఫ్. కానీ KBPM లోకి వచ్చినాక ఒక వే అనేది తెలిసిందనమాట. ఆయన చిత్తాన్ని ఎట్లా అనుసరించి నడుచుకోవాలా, ఆయనతో టైం స్పెండ్ ఎట్లా చేయాలి, ఆయనని ఎట్లా కనెక్ట్ చేయి ఉండాలి, ఇవన్నీ ఇక్కడ ఈ ఫీల్డ్లోకి వచ్చినాకనే KBPM లోకి వచ్చినాకనే నేర్చుకున్నాను. నా జీవితంలో అయితే దేవుడు ఎన్నెన్నో మేలు జరిగించడం. ఇంకోటి ఏంటంటే నా ఎడ్యుకేషన్ పట్ల కూడా దేవుడు కార్యం చేసినాడు. అండ్ నా హెల్త్ విషయంలో కూడా దేవుడు సహాయపడ్డాడు. ఇంకా నా కుటుంబంలో ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఆయన తోడున్నాడు. ఎందుకంటే ప్రతి దాంట్లో దేవుడు మాకు విజయం ఇచ్చుకుంటూనే వచ్చిందన్నమాట. ఎన్ని సమస్యలు వచ్చినా, ఏది వచ్చినా అట్లా దేవుడు స్టెప్ బై స్టెప్ అనేది నేర్పించిన, అట్లా ఎంతో బలపడినాను. ఇంకోటి ఏంటంటే ఇందులో లీడ్ చేయాలంటే కూడా చాలా కష్టంగా అనిపించేది. టైంకి అటెండ్ కావాలా ఉండడం, ఒకసారి తొందరగానే రెడీ అయిపోయి అటెండ్ అవుదాం అనుకున్నా కూడా ఫోన్ డిస్టర్బెన్స్ ఒకటి. ఎన్నోసార్లు జాయిన్ అవుదాం అంటే కూడా ఫోన్ లో చాలా మటుకు నాది ఫోన్ ఎరేజ్డ్ కావడము, అందులో ఏదో సంథింగ్ మిస్ అనేది జరిగిపోయింది. సో అట్లా ఎన్నోసార్లు నేను ట్రై చేసిన ఇందులోకి రావడానికి. అట్లా కొన్ని రోజులు ఆగిపోయినా, కొన్ని రోజులు ఎడ్యుకేషన్ పట్ల ఆగిపోయినాను. కానీ ఎవ్రీడే నేను వాక్యాలు వినేదాన్ని. ఎవరివన్నా వినాలి అనిపించినప్పుడు యూట్యూబ్ లో అన్న అప్లోడ్ చేస్తాం కాబట్టి వినేదని, ప్రకటన అనే కానీ ఇంకా నెక్స్ట్ ఏమైనా చెప్పాలి అనుకుంటే అప్డేట్ చేసిన అన్న ఏవైతే అప్లోడ్ చేసినా అవన్నీ వినుకునేదాన్ని అనమాట. సో ఆ విధంగా దేవుడు నన్ను చేపిస్తున్నాను, ఆయన ముందు నన్ను నడిపించను. లీడ్ చేసే సమయంలో కూడా నా లీడ్ టైంలో కూడా అంతే. అంటే ఒకరు లీడ్ చేస్తేనే ఒకరికి అనుభవం అనేది తెలుస్తుంటది అనమాట. ఎందుకంటే ఒకళ్ళే పాటించాలి, ఒక్కట్లే చేయాలంటే కాదు కదా. అందుకే ఒకరి తర్వాత ఒక లీడ్ తీసుకొని రన్ అవుతున్నారంటే అది దేవుని కృప ద్వారానే. ఎందుకంటే ఎన్ని రోజుల నుంచి ఈ ప్రైజ్ కంటిన్యూగా రన్ అవుతుందంటే బికాస్ ఆఫ్ గాడ్ గ్రేస్ ఓన్లీ. ఆయన కృప లేనిది ఏది లేదు. కాబట్టి ఆయన కృప ఉంది కాబట్టి ఇంతవరకు నడిపించను. ఎందుకంటే ఈ KBPM గ్రూప్ ప్రైజ్ ఇవి పెట్టింది కాబట్టి అందరు బలపడ్డారు. ఒకవేళ ఇవే ప్రైజ్ లేకపోతే అందరు చల్లారిపోయే వాళ్ళు. కానీ ఆయన కృపలో మనం అందరం భద్రపరచబడినాం కాబట్టి ఆయన ఖచ్చితంగా మనల్ని బలపరచడం, ముందుకు నడిపించడం, సపోర్ట్ గా ఉండడం ఎవ్రీథింగ్ లో. ఇంకా మనం ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవడానికి, స్ట్రాంగ్ గా ఉండడానికి ఆయన ఎంతో ప్రోత్సహించి ముందుకు నడిపించిన వాక్యాల ద్వారా. ఇంకా పాటలే కానీ వాక్యాలే కానీ ప్రతి వారికి అవకాశం అనేది ఇచ్చినారు. అందరు కూడా మంచిగా పాడినారు, అందరు కూడా ముందుకు వెళ్ళినారు. అట్లా దేవుడు అన్ని విధాలుగా నడిపించను. ఇంకా సిస్టర్ చేసిన ప్రతి లీడ్ లో కూడా సిస్టర్ కి ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఫ్యామిలీలో వాటిని చేయించుకుంటూ ముందుకు వచ్చేసింది తను. అది కూడా ఒక అనుభవం అనమాట. అట్లా అవన్నీ ఆమె దాటుకుంటూ ఆ లీడింగ్ కూడా తీసుకొని రావడం అంటే దేవుని యొక్క సాయం చేసిన ఆమె ముందుకు వచ్చినారు. సో అట్లని ఆ సిస్టర్ చేసిన ప్రతి లీడ్ లో కూడా ఎవ్రీథింగ్ లో కూడా పర్ఫెక్ట్ గా చేసినట్లు అనిపించింది. ఎందుకంటే ఎవరైనా లీడ్ చేయడానికైనా కొంచెం వెనక ముందు పడతారు, కానీ ఆ సిస్టర్ కి రాకపోయినా కనీసం ఎవ్రీథింగ్ నేర్చుకుంది, ముందుకు వచ్చింది. ఏ విధంగా లీడ్ చేయాలో, ఎట్లా నడిపించాలో ప్రతి ఎక్స్పీరియన్స్ ద్వారా రన్ చేసింది సిస్టర్. సో తను కూడా ఆత్మీయంగా బలపడ్డది. తన ద్వారా అనేకులను కూడా కొంతమంది నడిపించింది. సో ఆ విధంగా అందరినీ ఆ యొక్క 3 months కంటిన్యూగా అనేది ప్రైజ్ రన్ చేయించింది సిస్టర్. మరి ఇప్పుడు నెక్స్ట్ ఎవరైతే తీసుకోబోతున్నారో వాళ్ళు కూడా మనం అందరం సపోర్ట్ గా ఉండాలి. ఎందుకంటే మనం ప్రోత్సహించాలి, వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేయాలి, వాళ్ళకి సపోర్ట్ గా మనం కూడా ఉండాలా, అందరం ఏకపించాలా. వాళ్ళకు కూడా ప్రతి విషయంలో కూడా మనం సపోర్ట్ గా ఉంటే వాళ్ళు కూడా ముందుకెళ్తారు. సో నెక్స్ట్ ఎవరు తీసుకుంటున్నారో వాళ్ళు కూడా దేవుని కృప చేత ముందుకు నడిపింపబడాలని అందరం ప్రార్థిద్దాం, మేకప్ వేద్దాం అనమాట. ఇది నా చిన్న సాక్ష్యం. దేవుడి సాక్ష్యం దీవించిన గాక. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్, అందరికి ప్రైజ్ లార్డ్. దేవుడు చేసిన మహా కార్యము ఈ యొక్క KBPM లో
ప్రతిరోజు వాక్యం వినబడుతుంది కాబట్టి ఆత్మీయ జీవితంలో మనం బలపడగలుగుతున్నాము. వారానికి ఒకసారి వింటే ఆత్మీయ జీవితంలో బలపడడం చాలా కష్టంగా ఉంటది. ప్రతిరోజు మన ఇంట్లో దేవుడి వాక్యం వినబడుట, దేవుని నామాన్ని మహిమపరుచుకుంటా, దేవుడు మనతో మాట్లాడుతుంటే మన ఆత్మీయంగా పురికొల్పబడతాం అన్నమాట. నాకు కూడా ఈ యొక్క KBPM చాలా ఆత్మీయంగా బలపడడానికి దేవుడు మహాకృప చూపించిండు. దేవుని నామానికి మహిమ. అయితే 2020లో కూడా చాలా అనారోగ్య సమస్యతో బాధపడ్డాను. బ్రెస్ట్ సమస్యతో నేను మిడిమిడి జ్ఞానంతో ఏం చేశానంటే, ఫస్ట్ స్టార్టింగ్ లో మెడిసిన్ వాడాను, తగ్గట్లేదని హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేయించుకున్నాను. బ్రెస్ట్ సమస్యతో బాధపడుతూ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత డాక్టర్లు మంచిగా 20,000 తీసుకొని ఆపరేషన్ చేశారు. తర్వాత ఆయన దాని రిపోర్ట్కి టెస్ట్ కి పంపించడం, ఆ రిపోర్ట్లు వచ్చిన తర్వాత అసలు డాక్టర్ అయితే చాలా భయపెట్టిండు అన్నమాట. నేను ఒకదాన్నే వెళ్ళాను, నాతో పాటు ఎవరు లేరు రిపోర్ట్లు తెచ్చుకోవడానికి. వెళ్తే మీరు ఒక్కరే వచ్చారమ్మా, ఇంకెవరైనా ఉన్నారా అని అన్నాడు. అంటే లేదు సార్, నేను ఒక్కదాన్ని వచ్చా. అంటే నీతో పాటు ఎవరైనా ఉండాలి అని అన్నాడు. అంటే వెమ్మటే అక్కడ అమ్మమ్మలూరు దగ్గర ఒక పాస్టర్ ఉంటాడు అన్నమాట, తెలిసిన ఆయనే. ఇట్లా అంటున్నాడు అన్న అని అంటే ఏమంటే పాస్టర్ గారు వచ్చిండు అక్కడికి. అయితే ఆ పాస్టర్ గారికి చెప్పిండు, ఈమెకి బ్రెస్ట్ తీసేయాలి, లేకపోతే కరెంట్ అన్న పెట్టాలి అని చెప్పిండు. చెప్తే పాస్టర్ గారు దగ్గర పిలుచుకొని, అమ్మ ఇట్లా సంగతి అంట. ఆయన ఏమన్నాడంటే, 1-2 ఆలోచించకుండా, నీకు ఇది క్యాన్సర్ అంటమ్మా, నీకు స్టార్ట్ అంట, ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ లో ఉంది అని అన్నాడు. అనేసరికి నా గుండెలు అక్కడ జారుకున్నాయి. నేను ఒక్కదానే ఉన్నా హాస్పిటల్ దగ్గర. పాస్టర్ గారు పాస్టర్ ఇద్దరు వచ్చిండ్రు అక్కడికి. ఇంకా వాళ్ళు అన్నారు, నా మాట ఇండ్రా, తొందరగా నువ్వు హైదరాబాద్ లో అక్కడ బసవతారక్రమంలో వెళ్ళి ఆపరేషన్ అది బ్రెస్ట్ తీపిచ్చేసి వేసుకో అని అన్నారు. పాస్టర్ గారు అన్నారు. అంటే ఏంది అన్న ఇలా అంటున్నారు అని ఇంకా నాకు భయం వచ్చి ఇంకా ఏం మాట్లాడలేకుండా ఉన్నా. ఇంకా పాస్టర్ గారు అన్నారు, నేను చెప్పే ప్రయత్నం ఇదే, ఇంకా నువ్వు 1-2 ఏం మాట్లాడొద్దు అన్నాడు. అనేసరికి ఇంకా నాకు ఇంకా సైలెంట్ గా ఇంటికి వచ్చేసిన. ఇంటికి వచ్చి ఎమ్మటే ఇంకా సాయంత్రం పూట చంద్రశేఖర్ అన్నకు ఇప్పుడు ఫోన్ చేస్తే అన్న బిజీగా ఉంటారు, అన్న ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తాడో చేయడా అనుకొని సాయంత్రం 6:30-7 గంటల టైంలో చేసినాను. అన్నకు ఫోన్ చేస్తే, అన్న ఇట్లుందన్న పరిస్థితి, ఇలా అంటున్నారు, ఇది క్యాన్సర్ అని అదే అనేది భయపెడుతున్నారు అన్న అంటే, ఆ రిపోర్ట్లు నాకు పెట్టండి సిస్టర్ అని అన్నాడు. అన్న తర్వాత ఆ రిపోర్ట్లన్నీ అన్నకు పెడితే అన్న, లే సిస్టర్, నీకు ఎవరు చెప్పిండ్రు అదంతా ఏం కాదు, లేదు అది క్యాన్సర్ కాదు, ఏం కాదు, దేవుడు నీకు స్వస్థత ఇస్తాడు, నువ్వు వాళ్ళ మాటలు విని నువ్వు అటు ఇటు వెళ్తే నీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, నీవు ఏం కాదు, నీకు బాగవుతుంది, నేను ప్రేర్ చేస్తాను కాదని అంటున్నాడు. అనేసరికి కొంచెం ధైర్యం వచ్చింది. ధైర్యం వచ్చేసరికి ఇంకా సరేలే అన్న ఇలా అంటున్నారు కదా అనుకొని ఇంకా నిజం చెప్తున్నాను దేవుని సన్నిధిలో. కానీ ఇంకా అన్నం కానీ ఏది తినాలనిపించట్లేదు నాకు. ఇంకా అన్న ప్రేర్ చేసిండు, నువ్వు భయపడకు సిస్టర్, బాధపడకు, నీకేం కాదని అన్న ప్రేర్ చేసిండు. ప్రేర్ చేసిన తర్వాత ఇంకా మా అమ్మ మా నాన్నతో ఉన్నాను అప్పుడు. ఇంకా ఫస్ట్ ఆపరేషన్ చేసిండ్రు, ఆ కుట్లంతా పచ్చిగున్నాయి, మామూలుగా గడ్డ తీసిండ్రు, ఆ కుట్లు పచ్చిగున్నాయి, ఇంకా ఏడుస్తున్నాను. అన్న ప్రేర్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకేం చేసిండ్రు అంటే, ఇట్లా మా అమ్మ మా నాన్న వాళ్ళకి వీళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు ఏం చేసిండ్రు అంటే, నాకు తెలిసిన డాక్టర్లు ఉన్నారు, నేను ఫోన్ చేస్తున్నాను, వాళ్ళు ఫోన్లు చేసి రిపోర్ట్లు ఆయనకి పెట్టిండ్రు. పెట్టేసరికి ఆయన ఏమంటున్నాడు అంటే, అమ్మ నువ్వు 3 లక్షలు తెచ్చి డాక్టర్ ఫీజుకు బల్ల మీద పెట్టాలి, 3 లక్షలు తెచ్చి పెట్టి తర్వాత మళ్ళా ట్రీట్మెంట్ కానీ నీకు మెడిసిన్ కానీ మళ్ళీ 1 లక్ష కావచ్చు, 2 లక్షలు కావచ్చు, మొత్తం నువ్వు 5 లక్షలు చేతిలో పెట్టుకోవాలని వాళ్ళు అంటున్నారు. అనేసరికి ఏం చేయాలో ప్రభా, వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారని నేను ఇంకా ఎవరి మాట నమ్మకుండా దేవుడు అన్న ద్వారా ఏదైతే పలికించిండో ఆ మాటనే పట్టుకున్నా. ఇంకా దేవుడు మాట్లాడిచ్చిండు. మరలి ఇంకా నేను అటు ఇటు వెతికితే బాగుండదని ఎమ్మటే అక్కడ నుంచి మా ఊరు నుంచి అజీజ్ నగర్ వచ్చేసిన. అజీజ్ నగర్ వచ్చినాక డాక్టర్ ఏమన్నారంటే, అమ్మ నీకు విపరీతమైన వాపు వస్తుంది, నువ్వు ఆ వాపుకు తట్టుకోలేవు, నీకు కరెంటు పెట్టడమా లేకపోతే తీసేయడమా, ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాలని డాక్టర్ గారు అన్నారు. అన్న తర్వాత డాక్టర్ ఎలా చెప్పిండో నాకు అలాగనే అవుతుంది నా బాడీలో. అయితే మళ్ళీ అన్నకు చెప్పిన, అన్న ఇట్లుందన్న, నా పరిస్థితి ఇట్లుందన్న, ఇట్లా అవుతుందన్న అంటే అన్న అన్నాడు,
మీరు భయపడకండి సిస్టర్, ఏం కాదు. మనం ప్రార్థన చేద్దాం, దేవుడే కార్యం చేస్తాడని. అన్న కూడా నా పట్ల చాలా ప్రయాసపడ్డాడు. రాధిక ఆంటీ గాని, ఇక్కడ అజీజ్ నగర్ లో ఉన్న వీళ్ళు, మన ప్రేయర్కి వచ్చే వాళ్ళు కానీ, వాళ్ళందరూ ప్రతి ఫాస్టింగ్ ప్రేయర్ లో ప్రేయర్ చేయడం, ప్రతిరోజు ప్రేయర్ చేయడం. అన్న కూడా ఎప్పుడు ఫోన్ చేసిన అన్న నా పరిస్థితులు ఉందనంటే అన్న ఫోన్ లో ప్రేయర్ చేసిండు, వ్యక్తిగతంగా ప్రేయర్ చేసిండు. మీరు అందరు కూడా నా సమస్య అందరికి చెప్పిన, కేపీఎం లో ఉన్న వాళ్ళందరికీ ఇట్లుంది క్యాథరిన్ సిస్టర్, దీప సిస్టర్, వీళ్ళందరికీ చెప్తే అందరు కూడా ప్రేయర్ చేసిండ్రు. దేవుడు అనుకోని రీతిలో అద్భుతంగా అన్న నోట దేవుడు ఏదైతే పలికిచ్చిండో, ఏం కా సిస్టర్ నువ్వు వెళ్ళకు, అటు ఇటు వెళ్ళకు, ఆరోగ్యం ఖరాబ్ అవుతుందని దేవుడు అన్న ద్వారా ఏదైతే పలికిచ్చిండో, ఎలాంటి హాస్పిటల్కి వెళ్లకుండా దేవుడే సంపూర్ణ స్వస్థత ఇచ్చిండు. నాకు అనిపించింది, దేవాన్ని కొందనాలు ప్రభా. దుష్టుడు నన్ను ఎన్నో విధాలుగా నన్ను శోధిస్తున్నాడు, కానీ నన్ను అన్నదినము కాపాడుకుంటూ నా బిడ్డలు ఒంటరి వాళ్ళని చేయకుండా నన్ను బ్రతికించిన ప్రభా, నీకు వందనాలని చాలా ఏడ్చుకొని ప్రార్థన చేసిన రోజులున్నాయి. దేవి నామానికే మహిమ. ఇప్పుడు మన నాయకుడు ఇప్పుడు మన చంద్రశేఖర్ అన్న ఉన్నాడు. ఆత్మీయంగా మనము అన్నంత ఆత్మీయతలో ఎదిగి, అంత ఆత్మీయతలో నేనైతే లేను అన్నంత ఆత్మీయతంగా, కానీ కొంత అన్న ప్రతి విషయంలో కానీ, సేవ పరంగా కానీ, ఆత్మీయంగా బలపడడానికి కానీ, ప్రతి విషయంలో కూడా సహకరించి బలపరచడం, దేవుని మాటలు చెప్పడం. ఇప్పుడు అన్నా గనక ఈ యొక్క కేవీపీఎంలో ఇంత ఈ ప్రయాస అంతా వెనక అన్నున్నాడు. ఈ ప్రయాస అన్న పడకపోతే మనం ఇంతమంది వాక్యం వినడం చాలా కష్టం. కనుక దేవుడు అన్నను బహుగా దీవించాలి, సేవలో గొప్పగా వాడుకోవాలి. ఇక్కడ ఉన్న కేపీఎంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా సేవలో దేవుడు గొప్పగా వాడుకోవాలి. చిన్న సాక్ష్యం దేవుడు తీసిన కాక మన మధ్యలో షాሎም సిస్టర్ గారు తన జీవితంలో దేవుడు చేసిన సాక్ష్యాన్ని పంచుకుంటారు. సిస్టర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. నా సాక్ష్యం ఏంటంటే, నార్మల్ గా నేను పాపకి అసలు ఒంట్లో బాగాలేకుండే, చాలాసార్లు కూడా అసలు బాగాలేనప్పుడు కూడా ఎప్పుడైనా కూడా నేను అన్నతో ప్రే చేయించుకుంటాను. నార్మల్ గా వాక్యం అయితే ఇంకా చెప్పాలనుకున్నప్పుడు భయం అవుతున్నప్పుడు ఎప్పుడు దేవుడు సాయం చేసి నడిపించిండు. అది ఫస్ట్ గొప్ప సాక్ష్యం. ఎందుకంటే నార్మల్ గా అయితే వర్కింగ్ ఎప్పుడు వర్క్ ఉంటది, అది ఎట్లా మేనేజ్ అన్నది నాకు తెలియదు అన్నమాట. సో అట్లా దేవుడు నాకు అసలు వాక్యం చెప్పడానికి దేవుడు సాయం చేసిండు. నేను నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు, అంత ఆత్మీయంగా కూడా ఉండలేను. ఎలా చేయాలన్నప్పుడు దేవుడే మాట్లాడిండు. మా పాపకి బాగాలేనప్పుడు ఫుడ్ పాయిజన్ అయింది, అది ఆల్రెడీ అందరికి తెలుసు. దాని తర్వాత మా పెద్ద పాప కూడా బాగాలేకుండా ఊకినే సిక్కెత్తుంది. అట్లాంటి హాస్పిటల్ తీసుకెళ్ళినాను. తీసుకెళ్ళి ఇంకా ప్రార్థన చేసినాము. చేసి ప్రభావ మరి ఇట్లాంటి ఈ అమ్మాయికి ఉన్న వీక్నెస్ అంతా పోవాలని ప్రే చేసిన. నేను పర్సనల్ గా అన్న నాకు ఒకసారి చెప్పిండు, నువ్వే చేయబట్టి ప్రే చేస్తానని చెప్పినప్పటి నుంచి నేనే చేస్తున్నా మాక్సిమం. అయితే ఇంకా అన్న కూడా కాల్ చేస్తాను మాక్సిమం ఎప్పుడైనా, కానీ ఈసారి ఇంకా నేనే అన్న చెప్పింది కదా, నేనే చేద్దామని చెప్పి చేసిన అనమాట. చేస్తే తగ్గింది పాపకు, కొంచెం చాలా బలహీనత ఉంటే దేవుడు సహాయం చేసిండు దాని విషయంలో. అదే కాకుండా మళ్ళీ ఫైనాన్షియల్ గా కూడా అసలు అద్భుత రీతిగా దేవుడు నాకు ఎంతో మేలు చేసిండు. ఇంకా మెంటల్ గా డిస్టర్బ్ అయినప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటే దేవుడు నాకు ఎంతో శాంతి, సమాధానం, నెమ్మది దయచేసింది. అదే విధంగా స్కూల్లో కూడా యాక్చువల్ గా ఎప్పుడు డిస్టర్బెన్స్ ఉంటది అనమాట, ఈ టీచర్స్ వల్ల, కొంతమంది స్టూడెంట్స్ వల్ల. అయితే స్టూడెంట్స్ కూడా ఎవరు కంప్లైంట్ ఇచ్చారని చెప్పి మేడం చెప్తే ఇంకా నేను అనుకున్నాను ప్రభా, నేనేమో అంటే మనమేమో దేవుని కోసం చెప్తే కొంచెం చెప్పినా వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇంకా వేరే వాళ్ళేమో వాళ్ళ దేవుళ్ళ కోసం చెప్పుకుంటే తప్పే పడతారు అనమాట. అట్లా అయిపోతుంది. అంటే నేను చెప్పడం వల్ల పిల్లలు కూడా దాన్ని ఎట్లా అర్థం చేసుకో తెలియదు, కానీ ఆడ మేడం కూడా కంప్లైంట్ చేసినాయి. కానీ ఏమైందంటే అక్కడ మేడం కంప్లైంట్ చేసినా కూడా మేడం నాకు సపోర్ట్ చేసింది అనమాట. నేను చెప్పిన మేడంకి నేను ఎవరిని కూడా రిలీజియస్ గా కానీ క్యాస్ట్ పరంగా కానీ ఎప్పుడైనా మీద నేను తేడా తెలియదు మేడం. నేను చెప్పాలనుకుందంటే హ్యూమానిటీ కోసం చెప్పినాను నార్మల్లీ, అండ్ వీఆర్ ఇండియన్స్ అనే ఉద్దేశంలో చెప్పినాను, కానీ పర్టికులర్ గా అట్లా చెప్పలేదండి. వాక్యంని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఎక్కువ పిల్లలకి చెప్తా ఉంటాను అనమాట. అయితే దేవుని దయ వల్ల ఆమె మేడం నన్ను ఏమనలేదు, ఇంకా పేరెంట్స్ కూడా ఎవరు కూడా ఏమనలేదు. అట్లా పిల్లలు కూడా మళ్ళా నార్మల్ మేడం నన్ను ఏమనలేదు కాబట్టి పిల్లలకి చెప్పింది అనమాట. అట్లా టీచర్ అట్లా కాదు కదా, మీకు చిన్నప్పుడు తెలుసు కదా అని చెప్పి మళ్ళీ మేడం మాట్లాడారు. అట్లా దేవుడు నాకు సాయం చేసిందన్నమాట. నిజంగా దేవుడు
మనల్ని ఎక్కడైతే గణపరచాలో అక్కడ గణపరుస్తా ఉంటాడు దేవుడు మనల్ని. సో ఎన్నో విధాలుగా ఇంకా ఇంకోటి ఏంటంటే మా ఇంట్లో కూడా మా పిల్లలు మంచిగా చర్చ్కి వెళ్ళాలంటే సండే స్కూల్కి వెళ్ళాలని అనుకున్నప్పుడు వెళ్తున్నామంట. అంటే మనము మన వాక్యం ఇక్కడ షేర్ చేసుకుంటున్నాం, పిల్లలకి అయితే అవకాశం లేదు. మనమేమో కేబిపిఎం గ్రూప్ ప్లస్ ఇంకా అక్కడ ఐజార్కి వెళ్తా ఉంటాము. సో అక్కడ దూరం తీసుకెళ్ళాలంటే ప్రాబ్లం అవుతుందని ఇక్కడ సండే స్కూల్ కూడా అవైలబుల్ దొరికింది అనమాట మాకు. అది కూడా దేవుని నామానికి ఇంకా వందనా చేస్తున్నాను, పిల్లలు ఎదగాల దేవుళ్ళు అని చెప్పేసి. అది కాకుండా ఇంకా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు చెప్తే ఇంకా చాలా టైం కూడా సరిపోదు నాకు. సో అందుకని షార్ట్ గా చెప్తున్నాను. బట్ ఎవ్రీథింగ్ నా ఆరోగ్య విషయంలో నాకు ఎప్పుడు మైగ్రేన్ హెడ్ఏక్, అసలు మైగ్రేన్ హెడ్ఏక్ వల్ల ఇట్లా వర్క్ చేస్తున్నాను, ఇట్లా మాట్లాడుతున్నాను అంటే నా స్కూల్లో అట్లా ఇంకా ఉంటుంది. కానీ మాక్సిమం ఈసారి ఎక్కువ రాకుండా దేవుడు నాకు సహాయం చేసిండు. అసలు అంత ముందుకేమో ఊరికనే వస్తుండే చాలా సార్లు. కానీ ఇప్పుడు ఎక్కువ రాకుండా దేవుడు నాకు అసలు మొత్తమే తీసేసింది దేవుడు మాక్సిమం అయితే. సో అట్లా కూడా దేవుడు నేను అనుకున్న ఈ హెడ్ఏక్ వల్ల నాకు చాలా ఈ మైగ్రేన్ హెడ్ఏక్ వల్ల ఇట్లా అవుతుంది. ఓకే అంటే ఏమైనా ఫోన్ టచ్ చేసిన భయం అవుతుంది, ఇంకా మాట్లాడాలంటే భయం అవుతుంది, వాకింగ్ చేసినట్టు అవుతుంటది. అట్లా దేవుడు నాకు మరి హెల్త్ పరంగా సహాయం చేసిన అనమాట. ఎవరితో షేర్ చేసుకున్నప్పుడు ఈ హెల్త్ విషయము వాళ్ళు ఏదో చెప్తారు, అర్థమే అవుతలేదు. వాళ్ళు చెప్పిన దానికి నాకున్న ప్రాబ్లం కి అసలు అర్థమవుతలేదు. అయితే దేవుడికి ప్రార్థన చేసిన, ప్రభా ఈ హెడ్ఏక్ రాబోతుకి అని చెప్పేసి అట్లా దేవుడు నాకు సహాయం చేసిండు. ఇంకోటి ఏంటంటే సిస్టర్ కూడా మంచిగా నాకు టైంకి వాక్యం ఎప్పుడు ఉంటుందో అప్పుడు ఆల్మోస్ట్ ఆల్ నేను ఎప్పుడైతే ఉందో చూసుకుంటున్నాను. నా టైం ఉన్నప్పుడు మాక్సిమం నేను కరెక్ట్ గా అటెండ్ అవుతున్నాను. మిగతా టైంలో నేను మాక్సిమం అక్కడ మనకి ఆన్లైన్ లో పెట్టాను కదా వాక్యాలు, అది రెఫర్ చేస్తూ ఉంటాను, అది చదువుతా ఉంటాను, దాన్ని రెఫర్ చేసి ధ్యానిస్తూ ఉంటాను అనమాట నేను. సో అట్లా కూడా దేవుడు సహాయం చేసిండు. ఆత్మీయంగా మనం ఎదగడానికి శోధనలో పడుకోకుండా దేవుడు ఎంతో సహాయం చేసిండు. ఇంకా సిస్టర్ కూడా చాలా, ఈ సిస్టర్ కూడా నాకు మంచి ఇన్స్పిరేషన్. ఎందుకంటే తను మంచిగా హ్యాండిల్ చేసి ఎలా చేయాలని చెప్పి తన ద్వారా కూడా ఇన్స్పిరేషన్ గా ఫీల్ అయ్యాను. సో అన్ని విషయాలు అన్ని దేవుడికి చిన్న సాక్ష్యం దేవుడి నుంచి ఆశ్రయించింది కాక. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సిస్టర్. దేవుడు సిస్టర్ జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి దేవుని నామానికి మేము కలుగాక. మన మధ్యలో రవి బ్రదర్ గారు దేవుడు తన జీవితంలో చేసిన కార్యాన్ని సాక్ష్య రూపకంగా పంచుకుంటాడు. సిస్టర్స్ అందరికి ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈ 100 days లో దేవుని కృపను బట్టి దేవి సిస్టర్ ఎంతగానో ప్రయాసంతో ఎంతగానో భారంతో దేవుని పట్ల ఆసక్తి కలిగి ఈ 100 days ఆమె లీడింగ్ చేయటం అనేది చాలా దేవుని గొప్ప కార్యం. అది చాలా చక్కగా చేసింది, చాలా ఓపికతో సహనంతో. ప్రతిసారి కూడా ఫోన్ చేసేది ఇట్లా ఇట్లా ఎవరు చెప్పట్లేదని ఒకసారి అని చెప్పంటే ఏం పర్లేదు సార్, ఎవరైతే అవైలబుల్గా ఉంటారో వాళ్ళకి ఇవ్వండి, లేకుంటే మీరు చెప్పండి అని చెప్పి చాలాసార్లు చెప్పేవాడు అనమాట. కానీ అందరి జీవితాల్లో దేవుడు చేసిన గొప్ప మేలు ఏంటంటే ఎక్కడో తప్పిపోయే వాళ్ళం, ఎక్కడో పోయేవాళ్ళం, కానీ దేవుని కృపను బట్టి ఒక ఆరాధ స్థలం లాగా కేబిపిఎంలో దేవుడు మనం నిలబెట్టాడు. ఎన్నెన్నో విషయాలు మన జీవితాలకు సంబంధించి ఆయన మాట్లాడటం, ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కరి ద్వారా దేవుడు ఎన్నో విషయాలు మనం బయలుపరచడం, మన ఆత్మీయ జీవితాన్ని ఇంకా సంపూర్ణంగా మెరుగుపరుచుకొని స్పిరిచువల్ లెవెల్లో మనం ఆ రీతిగా మనం ఎదిగినమంటే అది కేవలం దేవుని కృప. అన్న ద్వారా అది బయలుపరచబడటం, అవన్నిటి మనం తెలుసుకొని ఒక వాక్యాలు మన జీవితంలో పాటించి అనేకులకు వాటిని ప్రకటించడం, మనం వెళ్ళే స్థలాల్లో సేవ పరిచర్య, రక్షింపబడ్డ ప్రతి ఒక్కరూ దేవుని సువార్త చేయాలనేది కేబిపిఎంలకు వచ్చినాక మనకు అర్థమైంది. అంతకుముందు నాకైతే తెలియదు. కాబట్టి ఎన్నో విషయాలు దేవుడు నాకు బయలుపరిచి నా ఆత్మీయ జీవితం మెరుగుపడింది, నా జీవితాన్ని ఎంతగానో మార్చుకున్నా. అది కేవలం దేవుని కృప వల్లే. మట్టబుగుండు అనే అంశం గురించి అప్పుడు నేను వచ్చిన 2011లో కేబిపిఎంలో అప్పుడు మనోజ్ బెదర్ నన్ను పరిచయం చేసిండు చంద్రశేఖర్ అన్నకి. కాబట్టి అప్పటి నుంచి ఆ జర్నీ ఈ రోజు వరకు కూడా దేవుడు ఎన్నెన్నో విషయాలు దేవుడు బయలుపరిచిండు, ఎన్నెన్నో ఆటుపోట్లు వచ్చినాయి, కానీ అన్నిటి నుంచి కూడా దేవుడు తప్పించాడు. కాబట్టి లీడర్షిప్ లో దుష్టుడు ఎన్నో విధాలుగా శోధించిన టైంలో 1000 days వరకు నడిపించడం జరిగింది. 1000 days నుంచి ఒకరే లీడర్షిప్ తీసుకుంటే బాగుండదు, అందరూ ఈ అనుభవం రావాలా, అందరూ స్పిరిచువల్ గా గ్రోత్ కావాలని అన్న మాట్లాడటం. తర్వాత 100 days ఒకరికి ఇద్దాం బ్రదర్ అని చెప్పంటే అన్న మీ ఇష్టం అన్న అని చెప్పాను. ఆ రీతిగా అందరికీ లీడర్షిప్ ఇవ్వడం జరిగిపోయింది. కానీ చేసిన ప్రతి ఒక్కరు కూడా సమర్థవంతంగా దేవునికి మహిమకరంగా చేశారు. దేవునికి ఎంతో వందనాలు. ఆ రీతిగా ఒక గొప్ప మిరకల్స్ ఏంటంటే ఈ లీడ్ చేసిన ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడి విశేషమైన అద్భుతాలు జరిగినాయి. దేవి సిస్టర్ కూడా చెప్పారు లాస్ట్ టైం, ప్రతి సిస్టర్స్ బ్రదర్స్ అందరు చెప్పారు. స్టార్టింగ్ లో కొంచెం వేదన ఉంటది, కొంచెం శ్రమలుగా అనిపిస్తుంది, దుష్టుడు ఆ రీతిగా వదిలిస్తారు. అయినా కానీ ప్రభు సహాయకుడు, ఇది మనం ఆయన చేసే పని కాబట్టి ఖచ్చితంగా ఆయన ప్రొటెక్షన్ ఉంటుంది.
ఆయన అభిషేకించిన వాడు ఏ దుష్టుడు ముట్టలేడు. కాబట్టి ఆయన కాపుదల మనకు ఉంటుంది కాబట్టి ధైర్యంగా మనం ముందుకు వెళ్ళాలా. నెక్స్ట్ లెవెల్ మన మినిస్ట్రీ ఒక అనుభవం దేవుడు మనకి ఇవ్వడానికి ఈ లీడర్షిప్ KBPM ద్వారా. కాబట్టి సాధారణంగా సంఘాలలో మనం వాక్యం చెప్పండి ఎవరు మనం ఆహ్వానించరు. కానీ ఇది ఒక ప్లాట్ఫామ్ లాగా దేవుడు మనకి ఇచ్చిన అవకాశం. కల్లం బైబిల్ ప్రాఫెసీ మినిస్ట్రీస్ ప్రవచనాలు ఎన్నెన్నో విషయాలు బయలుపరచబడ్డాయి. కాబట్టి వీటన్నిటి కూడా అది దేవుని కృప ద్వారా మనకు అనుగ్రహించబడ్డాయి. కాబట్టి మనం ఆయన మయం పరుస్తున్నాం. ప్రతి దినం ఒక 1 hour ఆయన సన్నిధిలో మన సమయం గడుపుతున్నాం. కాబట్టి ఎన్ని అవకాశాలు ఎన్ని ఉన్నా కానీ ఆ టైంకి ఒక అలారం లాగా అరే ఈరోజు సాయంత్రం ప్రేయర్లో జాయిన్ కావాలనేది. కాబట్టి ఒక్కోసారి నా విషయం ఏమైందంటే గాస్పల్ అవుట్రీచ్ లో ప్రేయర్ స్టార్ట్ చేసినప్పుడు నేను జాయిన్ అవ్వలేకపోతాను ఒకసారి. ఎందుకంటే అక్కడ కూడా ప్రేయర్ లీడ్ చేయాలి కాబట్టి. మిగతా సందర్భాలు ఖచ్చితంగా రెగ్యులర్ గా నేను జాయిన్ అవుతాను. 1 month లో కనీసం ఒక 10 days అట్లా నేను జాయిన్ కాకపోయేవాడిని. తర్వాత వాక్యాలు వినేవాడిని సిస్టర్స్ బ్రదర్స్ ఎవరని చెప్పినప్పుడు. కాబట్టి ఆ రీతిగా ప్రతి క్షణం కూడా దేవుడు మనందరినీ కాచి కాపాడాడు. కళ్ళంలో మనము నూర్చబడిన ధాన్యం లాగా ప్రభు మనల్ని నిలబెట్టిండు. కాబట్టి ఆయన కృపలోంచి మనం తొలగిపోకుండా అనేకుల్ని మనం కూడా కొత్త లీడర్స్ ఎవరైతే మనం ముందున్నారో వాళ్ళు కూడా కొత్త వాళ్ళని పరిచయం చేయటం, వాళ్ళకు కూడా ఈ సత్యాలు బయలుపరిచి ఆయన కాపుదలో మనం ఉంటూ అనేకులు మనం ఆయన చెంత నడిపించాలా. ఈ ప్రాఫెసీ మినిస్ట్రీస్ దానికి సంబంధించింది. కాబట్టి అందరు గ్రోత్ కావాలా, స్ప్రెడ్ కావాలా, స్పిరిచువల్ గా ఇంకా గ్రోత్ కావాలా. విశేషమైన మర్మాలు బయలుపరచబడుతున్నాయి. మనకి ఎన్నో టాపిక్స్ దేవుడు మనకు మాట్లాడిండు. సమర్థవంతమైన వాకు ఎన్నో విషయాలు దేవుడు బయలుపరిచిండు. అవన్నీ రికార్డింగ్స్ ఉన్నాయి. కానీ అన్నిట్లో కూడా దేవుడు మనకి ఎంతగానో బలపరిచాడు. దేవునికి ఎంతో వందనాలు. ఆయనకే సమస్త ఘనత మహిమ. ఆ రీతిగా ఈ 100 days నడిపించిన దేవి సిస్టర్ కి చాలా థ్యాంక్ యూ సిస్టర్. మీ జీవితంలో దేవుడు ఎన్నో మేలు చేశాడు. దేవునికి ఎంతో వందనాలు. ఇంకా మీరు ఆత్మలో ఇంకా సంపూర్ణంగా గ్రోత్ అయ్యి అనేకులకి ఈ లీడర్షిప్ లో నడిపించాలని, ఇంకా మీ సేవ పరిచయలో దేవుడు ఇంకా ఉన్నతంగా మీరు లేవాలని మేము ప్రార్థిస్తాం. మీ గురించి, మీ కుటుంబం గురించి. నెక్స్ట్ లీడర్ ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాల గురించి మనం అందరం ప్రార్థన చేస్తాం, సపోర్ట్ చేస్తాం. ఒకవేళ ఆ లీడర్స్ ఏమన్నా ఈ మెసేజ్ విషయంలో కూడా ఏమన్నా వాళ్ళకి తెలియకపోతే మనం అంతా హెల్ప్ చేయాలా. ఎందుకంటే మనం సపోర్ట్ చేస్తేనే వాళ్ళు నిలబడగలరు. కాబట్టి అందరినీ మనం ఒకరికొకరు ప్రోత్సహించుకోవాలా. అందరూ ఈ ఆరాధనలో పాల్గొని గ్రోత్ కావాలా, ఆత్మలు ఎదగాలనేది దేవుని చిత్తం. కాబట్టి ఇప్పుడు ఈ సాక్ష్యాలు చెప్పిన వాళ్ళందరికీ ఎంతో వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ. ఇది అదే మన విశ్వాసంలో మనం ముందుకెళ్దాం. తర్వాత అన్న మాట్లాడతారు. తర్వాత నేను కొత్త లీడర్ మనం పరిచయం చేస్తాం. ఓవర్ టు చంద్రశేఖర్ అన్న. థ్యాంక్ యూ బ్రదర్. దేవుడు మనందరి జీవితాల్లో చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవునికి వందనాలు. మన మధ్యలో అన్న ఉన్నారు, అన్న మాట్లాడతారు. అన్న ప్రైజ్ లాడ్. అన్న ప్రైజ్ లాడ్ సిస్టర్, ప్రైజ్ లాడ్ బ్రదర్స్ అందరికీ. యేసుక్రీస్తు మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. 2200 days ఈ రోజుకి. ఇది ఖచ్చితంగా ప్రభు వలన కలిగిందనే మనం నమ్మాలా. ఎందుకంటే ఇది మనుషుల వలన కలగదు. ఇది ఒకవేళ మనుషుల కల్పన అయితే ఎప్పుడో ఆగిపోయాడు 100%. కానీ ఇది ఖచ్చితంగా ప్రభు నడిపింపు అని నేను సంపూర్ణంగా నమ్ముతాను. పైగా ఫస్ట్ ఇది స్టార్ట్ చేసింది మనం కాదు. యాక్చువల్ గా ఆ గొప్పతనము ఆధిక్యత మనకి ఎట్టి పరిస్థితులు రాదు. ఎందుకంటే ఆన్లైన్ ఆరాధన ఆరంభించాలా నడిపించాలనేది మన తలంపు కానే కాదు. ఇది గాస్పుల్ అవుట్ రీచ్ వాళ్ళది. వాళ్ళు లాక్డౌన్ టైంలో ఏం జరిగిందంటే, లాక్డౌన్ టైంలో ఎట్లా ఎంతమంది చనిపోతున్నారు, అది కోవిడ్ అందరిని ఇన్ఫెక్ట్ అవుతుంది. అయితే మనకి ఎప్పుడో చూపించిండు దేవుడు. అది 4 years బిఫోరే, అంటే కోవిడ్ రాకముందే 4 years క్రితమే మనం చూసినాం. అంటే October 2015లోనే మనం చూసినాం కోవిడ్ ని. దాని ఆ రికార్డింగ్స్ లో కూడా ఉంది. October 2015 మీరు archive.org వెబ్సైట్ కి పోతే అక్కడ ఉంటాయి ఆ రికార్డింగ్స్. అంటే ప్రభు ఎంతో కాలం నుంచి మనతో మాట్లాడుతూ మనకి ఇవన్నీ చూపిస్తున్నాడు. అంటే ఇంట్లో ఖచ్చితంగా ప్రభు నడిపింపు ఉందనేసి మనం గ్రహించాలా. పైగా ఒక వ్యక్తికి సంబంధించింది కాదు ఇది. కళ్ళం అనేది ఒక యుద్ధ భూమి అని మీకు ఎంతో మందిని చూపించిన. కళ్ళము ఒక ఏమంటాము దాన్ని, అదొక స్థలం. దేవుడు తన బిడ్డల్ని ఏర్పరచుకునే స్థలం. కళ్ళంలో విత్తనాలు భద్రపరచుకోవడం కొరకు దేవుడు మనకు ఆ విధానాన్ని చూపిస్తుంటాడు. దావీదు ఆ యొక్క కళ్ళంలో ఉన్నప్పుడు ఏం జరిగిందన్న విషయం మనకు తెలుసు. గతంలో పాత నిబంధన పుస్తకాలలో చూస్తాం. కళ్ళంలో ఉన్నప్పుడు తెగులు ఆగిపోయినట్లు మనం చూస్తాం. అదే రీతిగా నేను మొన్న ఒక వారం క్రితం ఒక పాట రాసింటి. ఆ పాటలో కళ్ళానికి సంబంధించిన పాట అది. అందులో రూతు బోయజ్ను కళ్ళంలో కలుసుకుంటది. అక్కడ వాళ్ళ జీవితం ఆరంభం అవుతుంది. అట్లనే కళ్ళము అనేది
బాప్తిజం ఇచ్చి యోహాను కళ్ళం గురించి మాట్లాడతాడు. ఆయన కళ్ళంలో తన చేతిలో ఉంది. తన విత్తనంలోని అందులో జమ చేసుకొని తొక్కని ఆరని అగ్నితో కాల్చివేయనని అక్కడ అతను చెప్పడం మనం చూస్తాం. అంటే ఏంటంటే కళ్ళంలో ఉండే విత్తనం ప్రభు జమ చేసుకున్న విత్తనం. కళ్ళంలో ఉన్నంత వరకు దేవుడు కాపుదల దయచేస్తాడు. కళ్ళంలో పైగా నూర్చబడ్డ ధాన్యము అని వాక్యం మనం చూస్తాం. కళ్ళంలో ఉండేది నూర్చబడ్డ ధాన్యం అంటే తొక్క విడిపోవడం కొరకు బాగా తొక్కబడిన విత్తనం అన్నట్టు. అది ఎద్దులతో తొక్కిస్తారు వాటిని. అట్లా కళ్ళంలో మనము బహుగా నలగబడ్డ వాళ్ళం అన్నట్టు. అయితే కళ్ళంలో నలగబట్టుకోవడం ఇష్టం లేకుంటే మటుకు కష్టమే, అది చెప్పాల్సిన మాటనే. కళ్ళంలో నలగబడాల్సిందే మనం అందరము బహుగా ఏడవాల్సిందే. వేదన రోదన అవసరం మనకి, మూల్గులు అవసరము. మనం అట్లా తయారు కాకపోతే మట్టుకు నీ మీద ఉన్న తొక్క బయటికి పోదు. కొన్నిసార్లు సమస్య ఏంటంటే తొక్క మంచిగా అనిపిస్తుంది మనకి, కానీ అసలేంది ప్రభుకు కావాల్సింది తొక్క కాదు, విత్తనం. తొక్క పోవాలా, క్రీస్తుని మనం ధరించుకోవాలా. ఇది కళానికి సంబంధించిన ఉపమానం అన్నట్టు. కాబట్టి బోయజు రూతులు ఏ రీతిగా కళ్ళంలో కలుసుకున్నారో మన ప్రభువు తన బిడ్డల్ని కళ్ళంలో కలుసుకుని ఆశపడుతుండు. ఆయన పాట రాసుకున్నా నేను పోయిన వారం. అట్లా ప్రభు నాకైతే ఈ కేబిపిఎంలో ఎన్నెన్నో విషయాలు బయలుపరిచిండు. వ్యక్తిగతంగా నేనైతే ఎన్నో నేర్చుకున్నా. ఆ తపన ఆసక్తి అయితే నాకు అమితమైంది. ఒక 30 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల క్రితం ఉన్న తపన కంటే మరీ అధికమైంది. దానికే మీరందరే సాక్షులు. ఎందుకంటే ఇప్పుడు 2008 నుంచి కొంతమంది ఉన్నారు. కొంతమంది నాకు తెలిసిన కాడికి 92, 93, 94 నుంచి కూడా కొంతమంది ఉన్నారు. మీలో కొంతమంది మీకు అందరు తెలుసు. ఆ రోజుల్లో కూడా వాక్య పరిచర్య ఎట్లుండేది. 2008 లో ఎట్లుండే పరిచర్య, వాక్య పరిచర్య ఈ రోజు ఏ రీతి ఎప్పుడు కనివిని ఎరగని విషయాలన్నీ ప్రభు నాకు బయలుపరిచిండు. నాకే కాదు, మీలో అనేక మందికి బయలుపరిచిండు. అది నేను విన్నా, నేను చూసినా కూడా. కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రభు వల్ల కలిగింది అని నేను సంపూర్ణంగా నమ్ముతాను. పైగా కళ్ళం అనేది ఇది ఒక చర్చ అని కాదని కూడా మీకు అందరికి తెలుసు. ఇది ఒక యుద్ధ భూమి. ఇక్కడికి వచ్చి అందరు యుద్ధం నేర్చుకోవాలా, ఎట్లా పాటించాలా, ఎట్లా యుద్ధం ఆడాలా, దుష్టశక్తులను ఎట్లా పారదోలాలా, మనుషులని దుష్టశక్తుల నుంచి ఎట్లా విడుదల కల్పించుకోవాలా, సైతాను బంధకాల నుంచి మనుషులందరినీ తెంపి పట్టుకొని రావాలా. ఇది యుద్ధం అన్నట్టు. కాబట్టి ఇందులో ఏ రీతిగా యుద్ధం చేయాలో మనకి ప్రభు నేర్పిస్తున్నాడు. కాబట్టి ఇందులో ఉంటే మీరు యుద్ధం నేర్చుకోగలరు అనేసి నేను ఎవరిని కూడా బ్లేమ్ చేయను. ఇందులోనే ఉండాలని కూడా నేను ఎప్పుడు చెప్పలే. మీరు ఇక్కడికి వచ్చి డెవలప్ కావాలా, డెవలప్ అయినాక వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు ఒక పరిచర్య ఆరంభించుకోవాలా. దేవుడు మీకు ప్రేరేపణ ఇస్తే ఏదన్నా ఒక పేరు పెట్టుకోండి మీ పరిచర్యకి. మీరు అట్లా వెళ్ళిపోవాలా. మీరు అనేక మందిని శిష్యులుగా చెయ్యాలా. ఒక్కొక్కరు మినిమం 12 మందిని చేయమని నేను లాస్ట్ 2 months క్రితం చెప్పాను వాక్యం. ప్రతి ఒక్కరు అది సవాల్లాగా తీసుకోవాలా. పైగా ఒక ప్రభు అనుగ్రహించిన విధానం ఏంటంటే కళ్ళం మనకి ఏబిపిఎంలో ప్రతి ఒక్కరికి ఒక లీడర్షిప్ స్థలం ఇస్తున్నాము, ప్లాట్ఫామ్ ఇస్తున్నాము. మీరు ట్రై చేసుకోవచ్చు విధానాలు, ఎట్లా పరిచయం చేయాలా, ఎట్లా ఆరంభించాలా ఆరాధన. 100 days మీరు తరబిదు పొందినారంటే మీరు ఫుల్ టైం సేవకుని కంటే మరీ విశేషంగా సేవ చేయగలరు. ఎందుకంటే ఈ 100 రోజులలో ఎన్నో శ్రమలు వస్తాయి మీకు. వాటన్నిటిని జయిస్తా ఉన్నారు. ప్రభు మీకు ఒక ప్రమోషన్ ఇస్తున్నారు. ఈ లీడర్షిప్ నుంచి మీరంతా నెక్స్ట్ లీడర్షిప్ వెళ్ళిపోవాలా. మీ ప్రాంతాలలో మీరు ఎక్కడున్నా కానీ మీ ఇంటి దగ్గర చిన్న ఆరాధన వర్షిప్ స్టార్ట్ చేసుకోవాలా. అక్కడ ఉన్న మనుషులు వస్తుంటారు, వాళ్ళు వచ్చి బలపడుతూ ఉంటారు, దయ్యాలు వెళ్ళిపోతుంటాయి, రోగులు స్వస్థపరచబడుతూ ఉంటారు. మీ విశ్వాసం అంచలంచలుగా ఎదుగుతూ ఉంటది. మీ నుంచి అక్కడ మీ దగ్గర జమైన కొంతమందిలో నుంచి మరి కొంతమంది బయటకు పోవాలా. ఇట్లా ప్రపంచమంతటా విస్తరించాలా. మనం ఇది మనుషులకు అసాధ్యం 100%, కానీ ప్రభుకి సమస్తం సాధ్యం. ఏబిపిఎం ని అట్లా వాడుకోవాలా. ఒక వ్యక్తి గురించి కాదు, అసలు నాకు సంబంధించిందే లేదు. అది ఒక వ్యక్తి, ఒక మనిషికి సంబంధించింది కానీ కాదు. ఇది ప్లాట్ఫామ్ అంటాం దీన్ని. దీని మీద అందరు సిద్ధపడుకుని ట్రైనింగ్ తీసుకోవాలా, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలా. అప్పుడప్పుడు వస్తూ ఉంటారు మరి, కానీ వ్యక్తిగతంగా మీరు బాగా అభివృద్ధి పొందాలా. అటువంటి జీవితంలోనికి నడిపించాలా ప్రభు అనుగ్రహించిన విధానం ఇది. సో దేవి సిస్టర్ చాలా ప్రయాసపడింది, నాకు తెలుసు. పాపం ఎంతో కష్టాల పాలై ఎంతో వేదనతో నేను చెప్పినా కూడా స్టార్టింగ్ లో, సిస్టర్ మీకు లీడర్షిప్ తీసుకుంటున్నారు కానీ మీకు ఖచ్చితంగా డిఫికల్టీస్ వస్తాయి, శ్రమలు వస్తాయి, కానీ వాటిని ఎదుర్కోక తప్పదు. మీరు ఇదే ఆత్మీయ పోరాటం. విజయం వస్తుంది. కొందరికి షార్ట్ టైం వస్తుంది, కొందరికి దీర్ఘకాలం ఉంటుంది. నేను నా జ్ఞాపకం ఉన్న కాడికి నేను దగ్గర 16-18 సంవత్సరాలు దీర్ఘకాలం శ్రమలో ఉండబోయిన నేను. 18 సంవత్సరాలు అంటే జోక్ కాదు కదా. ఎందుకు నడిపిస్తాడు దేవుడు అంటే ఆయన ఆ రీతిగా తరబిదు చేస్తూ ఉంటాడు. ఆయనకు తెలుసు మనల్ని ఎంత ట్రైన్ చేయాలా, ఏ రూపంగా వాడుకోవాలా.
అట్లనే మిమ్మల్ని కూడా ఒక 100 days మీరు ఈ లీడర్షిప్ పొజిషన్ లో ఈ ఆరాధన నడిపించిందంటే మీరు ఫుల్ ఒక సేవని ఆరంభించుకోవచ్చు. దాని తర్వాత మీ ఇంటి దగ్గరనో మీ పరిచర్యలనో వ్యక్తిగతంగా మీరు వెళ్ళిపోవాలా. మీ అంట మరి కొంతమంది వస్తూ ఉంటారు. అదొక కొత్త రకమైన కళ్ళం పరిచర్యలాగా స్టార్ట్ కావాలా. దానికి మీకు ప్రేరేపణిస్తే దేవుడు ఒక కొత్త పేరు పెట్టుకోవాలా. అట్లా మీరు విస్తరించిపోతుంటే మీరు అటు వెళ్ళిపోతుండాల అంతే. ఎందుకంటే అపోస్ల బోధలు అట్లా జరిగింది అన్నట్టు. వాళ్ళందరూ చెదిరిపోయి ఎక్కడెక్కడెక్కడెక్కడో ప్రపంచం అంతటా సేవ చేసినారు. వాళ్ళు మనం కూడా అట్లా తయారు చేయాలా. అటువంటి జీవితం ప్రభు అనుకరించాల. దేవి సిస్టర్ కి వందనాలు. ప్రభు పేరట ఎంతో ప్రయాసపడింది. ఎన్నో కష్టాలు వచ్చినాయి పాపం కుటుంబంలో. అయినా వాటిని ఎదుర్కొంది. కుటుంబంలోనే కాదు, తన శరీరంలో కూడా ఎంతో వేదన అనుభవించింది. అయినా కానీ ప్రభు ఎంతో నమ్మదగిన వాడు. ఎంతో ఆదరణ ఇచ్చి ఎంతో స్వస్థపరిచి బలపరిచి నడిపించండు. అవి మర్చిపోవద్దు మనం. నా జీవితంలో కూడా అంతే, ఇంకా తక్కిన వారి జీవితంలో కూడా అంతే. సరే, ఇప్పుడు నెక్స్ట్ లీడర్ ఎవరో మళ్ళీ రవి బ్రదర్ అనౌన్స్ చేస్తాడు. మరి అది ఎవరన్నా కానీ ముందు వార్నింగ్ ఏంటంటే డిఫికల్టీస్ వస్తాయి, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి అని ఎస్కేప్ కావద్దు. ఎస్కేప్ అయినామంటే దేవుడు సంతోషించడం ఒక వాక్యం ఉంటుంది సార్ మీకు. ఆయన ఆత్మ సంతోషించదని ఉంది అక్కడ. ఆయన పరిచయలో ఉన్న వాళ్ళు ఎస్కేప్ అయిపోతే ఆయన ఆత్మ సంతోషపడదు. ఆయన ఆత్మ సంతోషపడకపోతే మన జీవితంలో ఆ మేలు వస్తాయా? రావు. కాబట్టి మనం సంతోషపరచడానికి కొరికే మనం ఈ లోకంలో ఉన్నాము. ఆయనకు కావాల్సింది కూడా అదే. మళ్ళీ నెక్స్ట్ లీడర్ని కూడా మనం ప్రోత్సహించాలా. దేవిస్తర్కి వదనాలు మరోసారి. అదే రీతిగా ఆమెకు సహాయం చేసిన బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ వదనాలు. శాంతమ్మ సిస్టర్ చాలా సపోర్ట్. 100% అటెండెన్స్ అంటే ఆ సిస్టరే అనుకుంటాను నాకు తెలిసిన కాడికి. మళ్ళీ ఒకవేళ నేను కరెక్ట్ కాదో మీరే చెప్పాలా. శాంతమ్మ సిస్టర్ కూడా వందనాలు. అదే రీతిగా తక్కిన సిస్టర్స్ బ్రదర్స్ కూడా రెగ్యులర్ గా వచ్చేవాళ్ళు. సరే, కొందరికి అలసిపోతారు పాపం, ఉద్యోగాలు చేసి వచ్చి అలసిపోతారు. వాళ్ళు టైంకి పాల్గొన్నారు. కానీ 100% నెక్స్ట్ డే వింటారు. వాళ్ళకి తెలిసి ఏం జరుగుతుంది. నాకైతే తప్పదు. ఒకవేళ నేను గాస్పెల్ అవుట్రీచ్ మీటింగ్స్ లో ఉన్న బయట ఈ రోజు ఇప్పుడు నిన్నటి నుంచి మాకు ఈ రోజు పాస్టర్స్ కాన్ఫరెన్స్ అయింది. బాగా దగ్గర 60 మంది పాస్టర్స్ వచ్చిండ్రు. చాలా గంభీరంగా జరిగింది. వాక్యాలు కూడా చాలా పవర్ఫుల్ గా ఉండే వాక్యాలు. సాయంత్రము పబ్లిక్ మీటింగ్ ఒకటి చేసాము. దయ్యాలు పడిపోవడము, మనుషులు విడిచిపెట్టిపోవడము కార్యాలు జరిగినాయి. సో ప్రభు మమ్మల్ని ఆ రీతిగా నడిపిస్తున్నాడు. అదే రీతిగా మీరు కూడా నేను చెప్పినట్లు తరబేదు ముందని అనేక ప్రాంతాలకు పోయి పరిచయం చేయండి. మీరు చూస్తారు అద్భుత కార్యాలు మీ జీవితాలలో. ఆయన ఖచ్చితంగా నమ్మదగిన వాడు. ఆయన వాక్యాలు నెరవేరుతాయి మీ లైఫ్ లో. మళ్ళీ మా ఇక్కడ గాస్పెల్ అవుట్రీచ్ లో మేము ఇంతమంది 8 మంది ఉన్నాం ఇక్కడ పరిచయలో. మా గురించి ప్రార్థించండి. మనం ఒకరినొకరి గురించి ప్రార్థించుకోవాలా. నా దృష్టిలో గాస్పెల్ అవుట్రీచ్ అయినా కల్లం కేబీపీఎం అయినా ఒకటే. అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడ ఉంటారు. కాబట్టి ఒకరినొకరు మనం ప్రార్థనలు అయితే పట్టుకోవాలా. అంతమందిని ప్రభు కార్యాలు చేస్తూ స్వస్థపరుస్తూ నడిపిస్తున్నందుకు దేవునికి వందనాలు చెప్తున్నాం. దేవుడికి సాక్ష్యాన్ని దేవుడిచ్చిన గాక. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్. మరోసారి దేవి సిస్టర్ కి చాలా థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. లీడర్షిప్ తీసుకొని సమర్థవంతంగా మీరు ఈ 100 days మీరు నడిపించారు సార్. చాలా థ్యాంక్ యూ సిస్టర్. సిస్టర్ గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి మనం కూడా ప్రార్థించాలా. ఆ రీతిగా చెప్పబడిన ప్రతి సాక్ష్యము దేవుడు అది స్థిరపరుస్తాడు. కాబట్టి మన జీవితాల్లో దాన్ని మనం కొనసాగించుకుందాం. ఇది ఆత్మీయ పోరాటం, ఆత్మీయ యుద్ధం అని మనకు తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరూ సైనికుల్లాగా ఉన్నారు. కాబట్టి మనం ఏం చేయాలా? ఆత్మీయ జీవితంలో మనం ముందుకెళ్తూ మనతో పాటు అనేకులను శిష్యులుగా తయారు చేసి ఈ ఆత్మీయమైన సత్యాలు మన సంఘాలలో అనేక ప్రాంతాల్లో వెళ్ళి మనం పరిచర్య చేస్తూ ఉంటాం. కాబట్టి ఇవి బైబిల్ వాక్యం ఏం చెప్తుందంటే ఇవి వారికి అనుగ్రహించబడలేదు, మీకు అనుగ్రహించబడ్డాయి అన్నారు. కాబట్టి పరలోక రాజ్యానికి సంబంధించిన మర్మములు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి మనలో ఏ గొప్పతనం లేదు. మనలో కేవలం ఆయన కృప ద్వారానే ఆయన పట్ల మనం ఆసక్తి కలిగి వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉన్నాం. కాబట్టి అవి బయలుపరుస్తున్నాడు. కాబట్టి దేవునికి ఎంతో వందనాలు. సమస్త ఘనత మహిమ యేసుక్రీస్తు ప్రభుకే, ఆయన నామానికే కలుగును గాక. ఇప్పుడు మనము కొత్త లీడర్ని మనం అనౌన్స్మెంట్ చేస్తున్నాం. దేవుడిచ్చిన ప్రేరేపణ ప్రకారంగా, దేవుడిచ్చిన తలంపు, ఆయన నడిపింపు ప్రకారంగా 2-3 సాక్షుల చేత అది స్థిరపరచబడుతుంది. కాబట్టి నెక్స్ట్ లీడర్షిప్ ఈ రోజుతో దేవి సిస్టర్ లీడర్షిప్ ఆమె 100 days ఆమె కొనసాగించింది. థ్యాంక్ యూ సిస్టర్ మరోసారి మీకు. ఆ రీతిగా రేపటి నుండి కొత్త లీడరు కొనసాగిస్తారు. కాబట్టి ఆ లీడర్ కూడా మనం అంతా కూడా సపోర్ట్ చేయాలి. కళ్యాణి సిస్టర్ ఉన్నారు, ఆ రీతిగా దీపా సిస్టర్ ఉన్నారు, దేవి సిస్టర్ ఉన్నారు. అందరూ చాలా మంది సపోర్ట్ చేయాలి. ఒకవేళ ఏమన్నా ఆ మెసేజ్లో ఏమన్నా తెలియకపోతే. కాబట్టి మనం అందరం ఆ సిస్టర్ ఎవరు ఫోన్ చేసినా మనం అంతా అవైలబుల్ గానే ఉంటాం. ఎవరు ఫోన్ చేసినా మనం స్పందిస్తాము. కాబట్టి ఇప్పుడు కొత్త లీడరు మనం అనౌన్స్మెంట్ చేస్తున్నాం. యేసుక్రీస్తు నామములో షాలోమ్ సిస్టర్ ని
మనము దేవుడు ప్రేరేపణ ప్రకారంగా ఆయన ఆత్మ నడిపింపు ప్రకారంగా రేపటి నుంచి షాలం సిస్టర్ ఈ లీడర్షిప్ కి దేవుడు అనుమతించాడు, ఆమోదించాడు కాబట్టి సిస్టర్ కి అప్పచెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ద లార్డ్. మనం అందరికీ సిస్టర్ కంగ్రాట్ చేద్దాం. అందరం మనం ప్రైజ్ లార్డ్ చేద్దాం సిస్టర్ కి. థ్యాంక్ యూ సిస్టర్. షాలం సిస్టర్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్ అందరికి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. ఆల్ ప్రైజ్ బెస్ట్. లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, కంగ్రాచులేషన్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. వాళ్ళైతే అసలు ఇచ్చిన అవకాశాన్ని ప్రైజ్ లార్డ్ సిస్టర్. కంగ్రాచులేషన్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అందరికి ప్రైజ్ లార్డ్ సిస్టర్. కంగ్రాచులేషన్స్ సిస్టర్. కాబట్టి చేద్దామని అనుకుంటున్నాను. అదే బ్రదర్. సిస్టర్ చెప్పండి సిస్టర్. చెప్పండి brother. చెప్పండి. రేపటి నుంచి మీరు కొనసాగించాలి సార్ ఆరాధన సమయంలో 8:45కి మీరు కాల్ స్టార్ట్ చేయండి. 8:40కి కాల్ స్టార్ట్ చేస్తే 5 minutes అందరు జాయిన్ అవుతారు. కానీ 3 జాయిన్ అయినా కూడా మీరు ప్రేయర్ స్టార్ట్ చేయొచ్చు. మళ్ళీ 9:45 క్లోజ్ అయ్యేటట్టు. ఏమైనా మీకు హెల్ప్ కావాలంటే కళ్యాణ సిస్టర్ ఉన్నారు, దీపా సిస్టర్ ఉన్నారు, బ్రదర్స్ జాన్ బ్రదర్ ఉన్నారు, తర్వాత దేవి సిస్టర్ ఉన్నారు. వారు ఎవరైనా మీకు హెల్ప్ చేస్తారు ఎవరు ఫోన్ చేసినా కానీ. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు లీడర్షిప్ తీసుకొని వాళ్ళు నడిపించారు కాబట్టి అనుభవం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి మీరు రెగ్యులర్ మీరు జాయిన్ అవుతున్నారు కాబట్టి స్టార్టింగ్ పేరు ఎవరు అట్లా సిద్ధపడగలిగి తర్వాత రికార్డింగ్ పెట్టుకునేటట్టు అట్లా చూసుకొని సిస్టర్. మేమందరం కూడా మీకోసం ప్రార్థన చేస్తాం. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఒక నెక్స్ట్ లీడర్షిప్ దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. దేవుడు ఆ రీతిగా మిమ్మల్ని నడిపించను కాక యేసుక్రీస్తు నామమున ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అందరికీ. అందరికీ ప్రైజ్ లార్డ్ సిస్టర్. అన్న ఆశీర్వాదం ఇస్తారు. మనం ఇంతటితో ఇక ఆరాధన ముగించుకుందాం. అన్న ఆశీర్వాదం ఇవ్వండి. సరే సిస్టర్. ఓకే, నేను ఇస్తే మనం ముగించేసుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకందరికీ, కేబీపీఎం కూడిన బ్రదర్ సిస్టర్ కుటుంబీకులందరికీ, ఈ ఆరాధనలో ఎవరైతే ఈ రోజు పాల్గొనలేదో ఆ కుటుంబీకులందరికీ, రేపు నుంచి లీడర్షిప్ తీసుకుంటున్న షాሎም సిస్టర్ కుటుంబీకులందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. సిస్టర్ ఇంకొకటి అది తమ్మవేలు స్వప్న సిస్టర్ మీకు అది పంపిస్తారు, డైరెక్ట్ గ్రూప్ లో పెడతారు సిస్టర్. ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే మీకు అది దేవి సిస్టర్ మీరు ఏం చేస్తారంటే అది ప్రేయర్ షెడ్యూల్ ఉంది కదా, అది ఒకసారి సిస్టర్ ఫార్వర్డ్ చేయండి. ఫార్వర్డ్ చేసేస్తే ఇంకా రేపటి నుంచి ఎవరిది ఉందో సిస్టర్ పొద్దున మార్నింగ్ వాళ్ళకి కాల్ చేస్తారు. ఏమైనా ఫోన్ నెంబర్స్ సిస్టర్ తెగిపోతే ఆ ఫోన్ నెంబర్స్ నేను పంపించే కదా లాస్ట్ టైం మీకు, అవన్నీ ఫార్వర్డ్ చేయండి. కొన్ని నెంబర్స్ ఉండకపోవచ్చు మీ దగ్గర, అది గాస్పల్ అవుట్ వాళ్ళ నెంబర్లు అన్ని ఫార్వర్డ్ చేసిస్తారు సిస్టర్ కి. తర్వాత కాలం సిస్టర్ మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ రోజు వాకు ఉందనుకో, రేపు వేరే వాళ్ళు ఉంటే 1 day బిఫోర్ ముందే కాల్ చేయండి వాళ్ళకి. వాళ్ళ ఒపీనియన్ తీసుకొని చెప్తే వాళ్ళకి మెసేజ్ పెట్టి, లేకుంటే వాళ్ళ తర్వాత ఇంకెవరున్నారో వాళ్ళ సారి చూసుకోండి. అట్లా చెప్పుకుంటూ ఒక 1 day ముందే వాళ్ళకి సిగ్నల్ ఇవ్వండి సిస్టర్. తర్వాత ఈ గాస్పుల్ బ్రదర్స్ ఉంటారు కదా, అంటే ఈ నెక్స్ట్ ఆల్రెడీ వాళ్ళు అయిపోయింది ఈ మంత్ లో, నెక్స్ట్ మంత్ లో వాళ్ళు వచ్చినప్పుడు అప్పుడు నాకు ఫోన్ చేయండి 2 days ముందు, నేను వాళ్ళకి చెప్తాను. అప్పుడు వాళ్ళు ఏ రోజు చెప్తారు అనేది నేను మీకు అప్పుడు చెప్తాను. అట్లా మిగతా మన వాళ్ళు అయితే ఇప్పుడు కాబట్టి మీరు ఒక రోజు ముందే చెప్పండి సిస్టర్. మెసేజ్ రేపు ఏరే ఉంది అనుకోండి, ఈ రోజు చెప్పండి సిస్టర్ రేపు మీకు మెసేజ్ ఉంది బ్రదర్, రేపు మెసేజ్ మీరు సిద్ధపడండి, మీరు ఓకే కదా బ్రదర్ అని అడిగితే, వాళ్ళు ఒకవేళ కాదంటే ఎప్పుడు చెప్తుందో కనుక్కొని తర్వాత నెక్స్ట్ ఎవరు ఉందో వాళ్ళకి చెప్పేసేయండి. కాబట్టి